జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాం. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. జెకర్యా గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకనిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనపడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనపడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్కన ఒకటియు ఎడమ ప్రక్కన ఒకటియు కనపడుచున్నవని చెప్పి, నా ఏలినవాడ, ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని, నాతో మాట్లాడుచున్న దూత ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడగగా, నేను నా ఏలినవాడ, నాకు తెలియదంటేని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. కార్యములు అల్పమయ్యున్న కాలమున తృణీకరించిన వాడెవడు? లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండు నూలుండుట చూచి సంతోషించును. అదేవిధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము. కావలేనంటే నేను శరీరమును ఆస్పదం చేసుకొనవచ్చును, మరి ఎవడైనను శరీరమును ఆస్పదం చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొంది తిని, ఇజ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించుచున్నవాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిగాక క్రీస్తు నందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణములో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మీ వాక్య లేఖనాల నుండి ప్రభా యేసయ్య మరొకసారి కొంత భాగాన్ని ప్రభా మేము చదవటానికి గాను నీవు కృప చూపించావు తండ్రి, అందును బట్టి వందనములు. అయితే మేము వాక్యం చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము, కానీ ఈ వాక్య లేఖనాలు విరిచి వడ్డించవలసిన వాడవు నీవే అయి ఉన్నావు ప్రభా. నీవే ప్రభా ఈ బలిపీఠం వద్ద నిలబడినందుకు స్తోత్రములు. నన్ను వెనక్కి నెట్టి ప్రభా నీవు ముందుకు వచ్చినందుకు వందనములు తండ్రి. కూడి వచ్చిన మా అందరితో నీవే మాట్లాడుచున్నావు ప్రభా, అందును బట్టి స్తోత్రములు తండ్రి. నీవు మాట్లాడుచుంటుండగా ప్రభా మేము గ్రహించడానికి మా కన్నులు తెరిచావు ప్రభా, మా హృదయాలు తెరిచావు ప్రభా. మీ అభిషేకాన్ని మా మీద క్రొమ్మరించావు మా గొప్ప దేవుడా. మీ నిత్య జీవపు మాటలు మా హృదయాలలో నాటబడి 100 అంతలుగా ఫలించగలుగుటకు తండ్రి నీవే కృప చూపించుతున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి.
అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా దేవుని సన్నిధానానికి మనం నడిపించబడ్డాము. మరి ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించడానికి గాను, ఆరాధించడానికి గాను, మరొక్కసారి దేవుని యొక్క నిత్య జీవపు మాటలు వినటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి గడిచిన మంగళవారము, బుధవారము మరి ప్రకటించబడిన రీతిగా మరి దేవుడు తన మహాకృపను బట్టి మరి దైవ సేవకులను మన మధ్యకు సురక్షితంగా నడిపించి ఉన్నాడు. మరి ఆ 2 కూడికలు మరి ఎంతో దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా మరి జరిగి ఉన్నాయి. మరి దైవ సేవకులు మరుగు చేసుకుని దేవుడే మరి మనతో మాట్లాడి ఉన్నాడు. మరి అదేవిధంగా మరి అనేక మంది ప్రార్థనలు కూడా చేయించుకున్నారు. అనేక స్వస్థత మరి సాక్ష్యాలు కూడా మనం వింటూ ఉన్నాము. మరి ఆ కూడికలను బట్టి మరి మనం దీవించబడ్డాము, ఆశీర్వదించబడ్డాము. మరి సమస్త మహిమ ఘనత దేవునికే కలుగునుగాక. ఆమేన్. మరి 2 రోజుల మీటింగ్స్ అంటే మరి కొంత ఖర్చుతో కూడిన వ్యవహారమైనది. అయితే నేను అనౌన్స్ అయిపోయినా కానీ మరి భారం అంతా మరి నా మీద పడకూడదని మరి ఇంచుమించుగా మరి చాలామంది మరి వారి యొక్క కానుకలు మరి మీటింగ్ నిమిత్తం ఇచ్చి ఉన్నారు. మరి అనేక మంది నగదు రూపంలో ఇచ్చి ఉన్నారు. మరి కానుక ఇచ్చున్నారు. అదేవిధంగా కొంతమంది మరి ఫుడ్ ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో మరి వారు కొన్ని ఐటమ్స్ స్పాన్సర్ చేసి ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ మరి ఆ భారం ఒకరి మీద పడకుండా సంఘం అంతా మరి కలిసికట్టుగా మరి ఆ మీటింగ్స్ జరిగించుకోవటానికి మరి దేవుడు కృప చూపించినాడు. మరి ఆ కూడిక నిమిత్తము మరి కానుక ఇచ్చిన మరి ప్రతి ఒక్క మరి దేవుని కుమార్తెకు మరి దేవుడే మరి తన యొక్క ఆశీర్వాదాలను, తన యొక్క దీవెనలు మరి అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి అంతేకాకుండా మరి మీటింగ్స్ అంటే ఎంతో పని ఉంటుంది. మరి సంఘ పెద్దలే కానీ మరి అక్కడ కిలేశ్వరంలో ఉండిన కుటుంబాలే కానీ మరి ఒక్కొక్కరు ఒక్కొక్క పని మరి చేపట్టి మరి సేవకులు వచ్చేపాటికి మరి ఆ యొక్క మరి పనులన్నీ మరి కంప్లీట్ చేస్తున్నారు. ఫుడ్ మరి ఏర్పాటు చేయటమే కానీ, మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావటమే కానీ, మరి ఆ చర్చ్ క్లీనింగే కానీ మరి ఒక్కొక్క కుటుంబం కిలేశ్వరంలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పని ఒక్కొక్క బాధ్యత తీసుకొని మరి చేస్తున్నారు. మరి వారు కష్టపడటాన్ని బట్టి మరి మీటింగ్ మునుపు కష్టపడటాన్ని బట్టి మరి మనం టైంకి వెళ్ళినప్పుడు మరి అవన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి. మరి పరిచర్య చేసిన ప్రతి ఒక్కరూ మరి ఎవరెవరు పరిచర్య చేస్తున్నారో మరి మానవులుగా మనం గుర్తించకపోవచ్చు. కానీ మరి దేవుడైతే ప్రతి కుటుంబాన్ని, ప్రతి పరిచర్య చేస్తున్న ప్రతి వ్యక్తిని గమనించుతున్నవాడై ఉన్నాడు. మరి ఆయన పరిచర్యలో మరి ప్రయాసపడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దేవుడే దీవించునుగాక. ఎందుకంటే మనం పనిచేసేది ఏ మానవుడికి కాదు, ఏ వ్యక్తికి కాదు, కానీ దేవుని కొరకు పని చేయుచున్న వారమై ఉన్నాము. మరి దేవుడే దీవించువాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు. మరి ఆ సేవకులను కూడా మనం అక్కడ కిలేశ్వరంలోనే మరి పెట్టి ఉన్నాం. 2 రోజులు అక్కడే మరి వారికి బస్సును ఏర్పాటు చేశాము. 2 రోజులు మరి వారికి భోజన ఏర్పాట్లు మరి వారికి కావాల్సినవన్నీ మరి అక్కడ కిలేశ్వరంలో కుటుంబాలే మరి చూసుకొని ఉన్నారు. మరి ఇక్కడ విజయవాడ అయితే మరి ఇక్కడ ఏదో ఒక హోటల్ బుక్ చేయాల్సి వస్తుందని మరి అక్కడే కిలేశ్వరంలో మరి అక్కడ రూమ్స్, చర్చ్ కింద రూమ్స్ ఉన్నాయి కదా, వాటిలో మరి వారికి అకామిడేషన్ ఏర్పాటు చేశాము. ఇక 2 పూట్ల భోజనాలు మరి ఏర్పాటు చేయబడటం మరి జరిగినది. మరి కిలేశ్వరం మరి సంఘ సభ్యులే మరి ఒక్కొక్క కుటుంబము మరి ఆ బాధ్యతను మరి తీసుకొని మరి సేవకులకు కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మరి పరిచర్య చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మరి దేవుడు దీవించునుగాక. ఆమేన్. గమనించండి, మనకి నవంబర్ 5వ తారీఖున మరొక దైవ సేవకుడు
మరి మన మధ్యకు వస్తూ ఉన్నారు సౌత్ ఆఫ్రికా దేశం నుండి. మరి మరొక దైవ సేవకుడు నవంబర్ 5వ తారీఖున, మరి నవంబర్ 5వ తారీఖున బుధవారం వచ్చింది అనుకుంటా, బుధవారం వచ్చింది నవంబర్ 5వ తారీఖున. మనకి నవంబర్ 5వ తారీఖున మరొక ప్రత్యేకమైన కూడిక ఉన్నది. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. కిలేశ్వరం చర్చ్ నందు సాయంకాలం 7 గంటలకల్లా ప్రారంభమవుతుంది. మరి ఆ ప్రత్యేకమైన కూడిక నిమిత్తం కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మరి కోరుతా ఉన్నాను. మరి వాతావరణం దేవుడు అనుకూలపరిచి ఆ కూడికలో ఎటువంటి ఇబ్బందులు అవంతరాలు కలగకుండా మరి దేవుడే సమస్త పరిస్థితులు అనుకూలపరచులాగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. వివాహ ప్రకటన చదువుతున్నాను. వచ్చాడా జోసఫ్ బ్రదర్? వచ్చాడు. సరే, జోసఫ్ బ్రదర్ అందరికీ తెలియదు, నిల్చోబెట్టి చూపిద్దాం అనుకున్నాను. వచ్చాడా? ఇక్కడ జోసఫ్ బ్రదర్ యొక్క వివాహ ప్రకటన చదువుతున్నాను. మరి జోసఫ్ బ్రదరు మరి నాన్నగారు ఉన్న కాలం నుంచి వస్తూ ఉన్నారు, కానీ మరి బాప్తిసం అయితే రీసెంట్గా 1 సంవత్సరంన్నర క్రితము మరి మన దగ్గర తీసుకొని ఉన్నారు. మరి వివాహ ప్రకటన జోసఫ్ బ్రదర్ది మరి చదువుతున్నాను. మొదటి ప్రకటన చదువుతున్నాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. కూర్చోండి బ్రదర్. పెద్ద దోరణాల కాపురస్తులు శ్రీ బత్తుల శ్రీనివాసులు లేట్ మరియు బత్తుల మేరీ గార్ల ప్రథమ కుమారుడు జోసఫ్ అలియాస్ భగవాన్కును, ఈస్ట్ గోదావరి అచ్యుతాపురం కాపురస్తులు గుడిసె బోయాస్ గారు మరియు గుడిసె రూత్ గార్ల ఏకైక కుమార్తె ప్రిస్కిల్లాకును 2025 10వ నెల 30వ తారీఖున గురువారం ఉదయం 10:30 గంటలకు ఎండ్ టైమ్ మెసేజ్ టెబర్నికల్ కిలేశ్వరం ప్రార్థనా మందిరములో పాస్టర్ జి సురేష్ గారిచే పరిశుద్ధ వివాహం జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడెను. కావున వీరుభయులు యథావిధిగా జతపరచకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న ఎడల లిఖితపూర్వకంగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీలోపునే తెలియపరచవలెనని ఇందు మూలముగా కోరుచున్నాను. కనుక గమనించండి, ఈ నెల 30వ తారీఖున కిలేశ్వరం చర్చ్ నందు మరి సహోదరుడు మరి జోసఫ్ బ్రదర్కును మరియు అచ్యుతాపురానికి సంబంధించిన సంఘము మరి ప్రిస్కిల్లా సహోదరికి మరి వివాహం నిశ్చయమైంది. ఈ నెల 30వ తారీఖున మరి ఉదయం 10:30 గంటలకు మరి పరిశుద్ధ వివాహము మరి పాస్టర్ జి సురేష్ గారు మరి జరిగించనై ఉన్నారు. అదేవిధంగా మరి వాక్యోపదేశము వరంగారు ఇవ్వనై ఉన్నారు. నేను అధ్యక్షత వహించనై ఉన్నాను. మరి ఆ వివాహానికి మరి సంఘం మొత్తానికి మరి సహోదరుడు ఆహ్వానం తెలిపి ఉన్నాడు. మరి సంఘం మొత్తానికి ఆహ్వానం తెలుపుతూ మరి ఆ యొక్క మరి ఇన్విటేషన్ని మరి నోటీస్ బోర్డులో పెట్టి ఉన్నారు. మరి వ్యక్తిగతంగా మరి మీ యొక్క వాట్సాప్కి మరి ఇన్విటేషన్ పంపిస్తారు. మరి సంఘం మొత్తానికైతే మరి ఆహ్వానం తెలిపి ఉన్నారు. దయచేసి ఇక్కడ మరి కిలేశ్వరం సంఘానికి ఆహ్వానం తెలిపి ఉన్నారు. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి వివాహం మరి దేవుడు ప్రతి వాతావరణ పరిస్థితిని అనుకూలపరచులాగున మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఆ వివాహము మరి దేవుని యొక్క అధ్యక్షతలో జరిగించబడగలుగుటకు మరి బిడ్డలకు దీవెనకరంగా కూడి వచ్చిన వారికి ఆనందదాయకంగా మరి జరగగలుగుటకు మరి ఆ వివాహం నిమిత్తం మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు నామం పేరట మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. గడిచిన 2 వారాలుగా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అనే అంశం మీద మరి అనేక సంగతులు మనం ధ్యానించుకుని ఉన్నాము. మరి ఈ ఉదయకాల సమయంలో కూడా మరికొన్ని సంగతులు
మరి అదే అంశం మీద ధ్యానించాలని ఆలోచన కలిగి ఉంటుండగా దేవుడే సహాయం చేయనుగాక. ఆమేన్. గడిచిన 2 వారాల్లో చెప్పిన హైలైట్ పాయింట్స్ని జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు వెళ్ళిపోదాము. దేవునికి మొదటిగా గుడారము ఎవరి చేత నిర్మించబడిందంటే అది మోషే ద్వారా నిర్మించబడింది. మోషే ద్వారా దేవుని కొరకు ఒక నిబంధన మందసపు గుడారము నిర్మించబడింది. మోషే ఆ నిబంధన మందసపు గుడారాన్ని నిర్మించుట అది మోషే యొక్క ఆలోచన కాదు కానీ, మోషే యొక్క ఉద్దేశము కాదు కానీ, మోషేను దేవుడు సీనాయి పర్వతం మీదకి తీసుకువెళ్ళి మోషేకు ఒక దర్శనాన్ని మరి కలుగజేశాడు. ఆ దర్శనములో మోషే పరలోకానికి కొనుపోబడ్డాడు. పరలోకములో మరి నిబంధన మందసపు గుడారం యొక్క నమూనాను మోషేకు దేవుడే చూపించి ఇది ఏ నమూనాలో అయితే నువ్వు చూసి ఉన్నావో అదే నమూనాలో నువ్వు భూమి మీదకి వెళ్ళి దాన్ని నిర్మించాలి అని దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. కనుక మోషే మరియు మోషే యొక్క ప్రజలు ఎవరెవరైతే మరి ఆ మోషే నిబంధన మందసపు గుడారాన్ని నిర్మించడానికి నిర్ణయించబడ్డారో, దేవుని ద్వారా నిర్ణయించబడ్డారో వారందరికీ మరి దేవుడే ఆ ఆత్మను కలుగజేశాడు, ఆ తలాంతును కలుగజేశాడు. మోషే ఏ నమూనాలో అయితే ఆ యొక్క మందసపు గుడారాన్ని చూసి ఉన్నాడో అదే నమూనాలో దేవుని ఆత్మ కలిగి అదే నమూనాలో దానికి సంబంధించిన మరి పనిముట్లే కానీ, దానికి సంబంధించిన ప్రతి వస్తువునే కానీ వారు అదే నమూనాలో వారు చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఆ నిబంధన మందసపు గుడారము ఎవరికి ఛాయగా ఉన్నది, ఎవరికి నీడగా ఉన్నది అంటే అది క్రీస్తుకు నీడగా ఉన్నది, క్రీస్తుకు ఛాయగా ఉన్నది. ఆ నిబంధన మందసపు గుడారం ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నదంటే క్రీస్తునే ప్రతిబింబిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఈ నిబంధన మందసపు గుడారం అనేది మరి నిర్మించబడటం అది దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తమై ఉన్నది. అలాగే మరి ఇక్కడ యేసు క్రీస్తుకు ఒక శరీరము, క్రీస్తు యొక్క శరీరం అంటే అది యేసు శరీరమై ఉన్నది. కనుక ఆ యేసు శరీరము నిర్మించబడటం అనేది అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఈ మందసపు గుడారాన్ని దేవుడు నిర్మించి ప్రతిష్ఠించినప్పుడు షకీనా మహిమ వచ్చి ఆ నిబంధన మందస్సం మీద మరి దిగి రావటం మనం చూడగలుగుతూ ఉండినాము. అదేవిధంగా యేసు అనే శరీరంలో మరి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవునిలో ఉండిన సమస్తము క్రీస్తులో కృమ్మరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ మన నిబంధన మందసపు గుడారంలో షకీనా మహిమ దిగి వచ్చిన రీతిగానే ఇక్కడ క్రీస్తులోకి, యేసు అనే శరీరంలోకి దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవునిలో ఏ గుణలక్షణాలు అయితే ఉన్నాయో దేవునిలో ఉండిన సమస్తము యేసు అనే శరీరంలోకి కృమ్మరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఈ నిబంధన మందసపు గుడారము ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది? అది యేసుని ప్రతిబింబిస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. తరువాత దావీదు యొక్క కుమారుడు మరి దేవునికి ఒక మందిరము, దావీదు యొక్క కుమారుడైన సొలొమోను దేవునికి ఒక మందిరాన్ని నిర్మించడం మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ పాత నిబంధనలో నిర్మించిన ఈ యొక్క మందిరమును మనం చూసినట్లయితే, సొలొమోను చేత నిర్మించబడిన ఈ మందిరాన్ని మనం గమనించినట్లయితే ఈ మందిరం ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది? మోషే నిర్మించిన మందసపు గుడారం అయితే క్రీస్తును ప్రతిబింబిస్తుందని మనం చూసాము. సొలొమోను నిర్మించిన ఈ మందిరం ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది అంటే అది మరి వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది. 7 సంఘ కాలాల్లో ఉండిన మరి వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది, సంఘాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే గమనించండి, ఇక్కడ ఎవరు నిర్మించారంటే దావీదు కుమారుడైన సొలొమోను ఈ యొక్క మందిరాన్ని నిర్మించాడు. కొత్త నిబంధనలోకి వచ్చేపాటికి దావీదు కుమారుడు ఎవరు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. పాత నిబంధనలో దావీదు కుమారుడు సొలొమోను అయిన విధంగా క్రొత్త నిబంధనకు వచ్చేపాటికి దావీదు కుమారుడు ఎవరు అంటే క్రీస్తు అయి ఉన్నాడు. క్రీస్తు దావీదు వంశంలో జన్మించిన వాడై ఉన్నాడు, యోధా గోత్రంలో జన్మించిన వాడై ఉన్నాడు. అక్కడ
దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నాడు? క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నాడు. కనుక సొలొమోను అక్కడ ఒక మందిరాన్ని కట్టిన విధంగా ఇక్కడ క్రీస్తు కూడా ఒక మందిరాన్ని కడతానని ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రత్యక్షతనే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. సంఘము ఎవరో కాదు కానీ క్రీస్తు యొక్క వధువు అయి ఉన్నది. వధువు ఎవరో కాదు కానీ క్రీస్తు యొక్క గుడారము, క్రీస్తు యొక్క మందిరము, క్రీస్తు నివాసం చేసే ఒక స్థలమై ఉన్నది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తుకి 2 శరీరాలను మనం చూస్తూ ఉన్నాము. ఒకటి భౌతికమైన శరీరం ఉన్నది, యేసు అని పేరు పెట్టబడిన భౌతికమైన శరీరం ఉన్నది. రెండోది ఆ శరీరమే మన కోసం పట్టబడింది, ఆ శరీరమే మన కోసం కలువరి శిలువలో వేలాడదీయబడి ఉన్నది. అది భౌతికమైన శరీరం అయి ఉన్నది. రెండోది మర్మయుక్తమైన శరీరం అయి ఉన్నది. ఆ మర్మయుక్తమైన శరీరం ఎవరో కాదు కానీ వధువు. 7 సంఘ కాలంలో ఉండిన క్రీస్తు యొక్క వధువే క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరము. ఆ మర్మయుక్తమైన శరీరంలో క్రీస్తు నివాసం చేయువాడై ఉన్నాడు. ఆయన నివాసం చేయువాడు, నివసించువాడై ఉన్నాడు. ఆయన వధువులో ఉండి తన వధువును నడిపించుచున్నవాడై ఉన్నాడు. కనుక భౌతికమైన శరీరం ఉన్నది, మర్మయుక్తమైన శరీరం ఉన్నది. ఓకే, అది రెండో పాయింట్. అయితే ఇక్కడ సొలొమోను కట్టించిన మందిరాన్ని మనం గమనించినట్లయితే అది బబులోను కాలంలో కోల్చబడింది, బబులోను కాలంలో నాశనం చేయబడింది. బబులోను కాలంలో బబులోను రాజైన నెబుకద్నెజరు ఆ యొక్క సొలొమోను కట్టించిన మందిరాన్ని ధ్వంసము చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. అదేమో వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది. అది గనక ధ్వంసము చేయబడి ఆ విధంగా విడిచిపెట్టబడిన ఎడల వధువును ప్రతిబింబిస్తూ ఉంటుండగా మరి అది కనుక అలా విడిచిపెట్టిన ఎడల ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చేపాటికి వధువుకి ఏమవుతుంది? వధువు కూడా అలాగే నాశనం చేయబడి అలా విడిచిపెట్టబడుతుందా అంటే వధువు ఆ విధంగా విడిచిపెట్టబడదు. అందుకే దేవుడు ఏం చేశాడు? కోల్చబడిన ఆ మందిరాన్ని దేవుడు పునర్నిర్మించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. హల్లెలూయా. నెబుకద్నెజరు ద్వారా కోల్చబడిన ఆ మందిరాన్ని మరి జెరుబ్బాబెలు ద్వారా మరి పునర్నిర్మించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ యొక్క ఇజ్రాయేలీలు 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉన్నారు. 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వారు కానాను దేశానికి వచ్చారు. కానాను దేశానికి వచ్చిన తర్వాత నెహెమ్యా ఏం చేస్తూ ఉన్నాడు? ఆ పట్టణం చుట్టూ ప్రాకారాలు కడతా ఉండినాడు. ఎజ్రా ఏం చేస్తూ ఉండినాడు? వారికి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించి తిరిగి ప్రజలను వాక్య వైపు తిప్పుతూ ఉండినాడు. జెరుబ్బాబెలు ఏం చేస్తూ ఉన్నాడు? ఆ మందిరాన్ని తిరిగి పునర్నిర్మించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అంటే ఇక్కడ ఈ భౌతికమైన మందిరానికి ఏమైతే జరిగి ఉన్నదో అదే కార్యం ఇక్కడ దేవుని సంఘానికి కూడా అదే కార్యము జరుగుననే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇక్కడ మొదటి కాలంలో సంఘానికి దేవుడు మరి ప్రశస్తమైన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యము ద్వారా సంఘము నిర్మించబడింది. ప్రత్యక్షతనిచ్చాడు, బయలుపాటునిచ్చాడు. ఆ బయలుపాటు ద్వారా సంఘము నిర్మించబడింది. ఆ బయలుపాటు మీద, ప్రత్యక్షత మీద దేవుని వాక్యము ద్వారా సంఘాన్ని దేవుడు నిర్మించడం మొదలుపెట్టాడు. అయితే కొన్ని సంవత్సరాలకే ఏ వాక్యమైతే సంఘానికి ఇవ్వబడిందో ఆ వాక్యము నుండి సంఘము దూరపరచబడింది. ఏ నామములో అయితే సంఘానికి రక్షణ ఇవ్వబడిందో, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనకి రక్షణ ఇవ్వబడింది. ప్రభువైన యేసుక్రీస్తు నామం క్రింద మనకి సమస్తమైన ఆశీర్వాదాలు, సమస్తమైన దీవెనలు మనకి అనుగ్రహించబడి ఉంటుండగా సాతానుడు క్రీస్తు విరోధి ఆత్మ సంఘంలోనికి చొరబడి మొదటిగా ఆ నామానికి సంఘాన్ని దూరపరిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. అసలైన నామాన్ని విడిచిపెట్టి తండ్రి అనే ఒక బిరుదును పట్టుకున్నట్లు చేశాడు సంఘాన్ని. కుమారుడు అనే ఒక బిరుదుని, మరి పరిశుద్ధాత్మ అనే బిరుదుని పట్టుకున్నట్లు చేశాడు. అసలు మనకి ఆశీర్వాదాలు, అసలు మన రక్షణ ఏ నామం క్రింద ఇవ్వబడిందంటే యేసుక్రీస్తు నామం. ప్రభువైన యేసుక్రీస్తును నామం క్రిందే మనకి రక్షణ. ప్రభువైన యేసుక్రీస్తు నామం క్రిందే మనకి మరి సమస్తమైన ఆశీర్వాదాలు, దీవెనలు అనుగ్రహించబడతా ఉన్నాయి.
ఆ నామం నుండి సాతానుడు ఏం చేశాడు? సంఘాన్ని దూరపరిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. సంఘాన్ని మరి పరిశుద్ధాత్మ నడిపించుచుంటుండగా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వాన్ని త్రోసివేసినట్లు సాతానుడు చేశాడు. పరిశుద్ధాత్మ నాయకత్వం క్రింద ఇక ఏ మాత్రము వారు నడిపించబడటం లేదు, కానీ మరి మానవుల ద్వారా నడిపించబడటం ప్రారంభమైంది. మానవ జ్ఞానము ద్వారా, మానవుడి యొక్క అనుభవం ద్వారా మరి మానవుడు మరి ఎవరైతే మరి ఆ ఘనత కలిగిన వారు ఉన్నారో, గొప్పవారు ఉన్నారో వారు సంఘాన్ని నడిపించడం ప్రారంభించారు. ఇక పరిశుద్ధాత్మ మీద ఆధారపడే సంఘాలు లేవు. తర్వాత ఏం జరిగింది? సంఘం మీదకి మరి ఒక అబద్ధ ప్రవక్తను మానవుడిగా మరి నాయకుడిగా నియమించుకుని ఉన్నారు. పోపుని నాయకుడిగా నియమించుకున్నారు. ఎప్పుడైతే పోపుని నాయకుడిగా సంఘాల మీద మరి నియమించబడ్డాడో పోపు వచ్చి నేను క్రీస్తు యొక్క ప్రతినిధినై ఉన్నాను అని బోధించడం మొదలుపెట్టాడు. క్రీస్తు ఏ విధంగా పాపాలను క్షమించగలడో నేను కూడా పాపాలను క్షమించగలను అని బోధించడం మొదలుపెట్టాడు. సంఘంలోనికి అన్య సాంప్రదాయాలు వచ్చేసినాయి, సంఘంలోనికి అన్య సిద్ధాంతాలు వచ్చేసినాయి, సంఘంలోనికి అన్య ఆచారాలు వచ్చేసినాయి, సంఘంలోనికి అన్య పండగలు వచ్చేసినాయి. మొదటి 300 సంవత్సరాల వరకు ఎవరు క్రిస్మసే చేయలేదు. ఎప్పుడు క్రిస్మస్ చేయడం ప్రారంభించారంటే ఎప్పుడైతే రోమిలు క్రైస్తవ్యంలోనికి వచ్చారో వాళ్ళు ఆరాధించుకునే సూర్య భగవానుడి యొక్క పుట్టినరోజు ఈ డిసెంబర్లో జరుపుకుంటారు. అదే రోజుని దాన్ని క్రైస్తవుల మీద ఆపాదించారు. అలా మొదటిగా క్రిస్మస్ అనేది వచ్చింది. ఈనాడు అందుకే మతోన్మాదులు ఏం చేస్తూ ఉన్నారంటే మీరు బైబిల్ అంటారు కదా, బైబిలే మాకు ప్రామాణికం అంటారు కదా, ఏది మీరు బైబిల్లో లేదే ఏది మీరు చేయరని చెప్తారు కదా, మరి క్రిస్మస్ గురించి బైబిల్లో ఎక్కడ రాయబడింది? యేసుక్రీస్తు 25వ తారీఖునే డిసెంబర్ 25వ తారీఖునే పుట్టాడని ఎక్కడ రాయబడింది చూపించండి అని వాళ్ళు ప్రశ్నించడానికి అవకాశం కలుగజేశాడు సాతానుడు. కనుక అన్య పండగలు వచ్చేసినాయి క్రైస్తవ్యంలోకి, అన్య సాంప్రదాయాలు వచ్చేసినాయి, అన్య ఆచారాలు వచ్చేసినాయి. మీ పాపాలు క్షమించబడాలి అంటే మా దగ్గర పాప పరిహార పత్రాలు కొనుక్కోండి. కొనుక్కున్నప్పుడు మా పోపు ఏం చేస్తాడంటే మీ పాపాల నిమిత్తం మరి ప్రార్థన చేస్తాడు, అప్పుడు క్షమించబడతాయి అని బోధించడం మొదలుపెట్టేశారు. అసలైన నామాన్ని విడిచిపెట్టినట్లు చేశారు, పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని విడిచిపెట్టినట్లు చేశాడు. మరి ఒక అబద్ధ ప్రవక్తను నాయకుడిగా నియమించుకుని ఉన్నారు. అదేవిధంగా దేవునికి మానవుడికి మధ్యవర్తులుగా చనిపోయిన పరిశుద్ధులు ఉన్నారు, మరియమాత ఉన్నది అని బోధించడం మొదలుపెట్టారు. సంఘంలోనికి విగ్రహారాధన వచ్చేసింది. మరియమాత విగ్రహాలు పెట్టడం మొదలుపెట్టారు. చనిపోయిన అపోస్తుల విగ్రహాలు పెట్టారు. మరి వాటికి కొబ్బరికాయలు కొట్టడం మొదలుపెట్టారు, వాటికి పూజ చేయటం మొదలుపెట్టారు, ఆ విగ్రహాలని ఊరేగించడం మొదలుపెట్టారు. విగ్రహారాధన వచ్చేసింది, జారత్వం వచ్చేసింది. ఆ విధంగా సంఘానికి ఏ వాక్యమైతే ఇవ్వబడిందో ఆ వాక్యము నుండి దూరపరచబడటమే సంఘము నాశనం చేయబడటానికి సాదృశ్యం. సొలొమోను కట్టిన మందిరం ఏ విధంగా నాశనం చేయబడిందో ఇక్కడ సాతానుడు ఏం చేశాడు? వాక్యము నుండి దూరపరచబడుట ద్వారా ఏ సంఘం అయితే అపోస్తుల ద్వారా కట్టబడిందో ఆ సంఘము నాశనం చేయబడింది. అయితే అక్కడ సొలొమోను కట్టించిన మందిరము దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పునర్నిర్మిస్తున్నాడు. ఇక్కడ ఈ సంఘం ఏ సంఘం అయితే కొలాప్స్ అయిపోయిందో ఆ సంఘాన్ని తిరిగి నిర్మిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. మిడతలు తినివేసిన దాన్ని గొంగళ పురుగులు తినివేసినట్లు, గొంగళ పురుగులు తినేసిన దాన్ని చీడ పురుగులు తినివేసినట్లు, చీడ పురుగులు తినివేసిన దాన్ని పసర పురుగులు తినివేసినట్లు ఉండిన స్థితి నుండి నేను సమస్తాన్ని పునర్నిర్మిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన విధంగానే మరి లోదర్ కాలంలో నీతీకరణ పునరుద్ధరించబడింది, వెస్లీ కాలంలో శుద్ధీకరణ పునరుద్ధరించబడింది, పెంతుకొస్తు కాలంలో వరాలు పునరుద్ధరించబడ్డాయి. ఈ చివరి కాలంలో మరి అసలైన వర్తమానము మరి పరిపూర్ణమైన వర్తమానం అనుగ్రహించబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే గమనించండి, ఆ మొదటి కాలంలో దేవుడు సంఘాన్ని నిర్మిస్తాను,
ప్రత్యక్షత అనే ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మిస్తాను, దీని ఎదుట పాతాళపు ద్వారములు కూడా నిలవజాలవు అని దేవుడు చెప్పాడు. అయితే ఆయన మరణించాడు, పరలోకానికి ఆరోహణమైపోయాడు, పరిశుద్ధాత్మగా దిగివచ్చాడు. పరిశుద్ధాత్మగా దిగివచ్చిన ఆయన ఈ సంఘాన్ని నిర్మించడానికి బాధ్యత ఎవరికి అప్పగించి ఉన్నాడంటే పౌలుకి అప్పగించి ఉన్నాడు. పౌలుకి పునాది వేయటానికి, ఏ సంఘం అయితే నేను నిర్మిస్తానని దేవుడు చెప్పి ఉన్నాడో ఆ సంఘం యొక్క పునాది వేయటానికి గాను పౌలుకి ఆ బాధ్యత ఇవ్వబడింది. పౌలు తన సొంత శక్తితో ఆ యొక్క పునాదిని వేయటం లేదు, తన సొంత జ్ఞానముతో ఆ యొక్క పునాదిని వేయటం లేదు, తన సొంత సమర్థతతో, తన సొంత తెలివితేటలతో ఆ యొక్క పునాదిని వేయటం లేదు. కానీ ఇక్కడ పునాది వేయటానికి గాను దేవుడే కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహిస్తూ ఉండినాడు, కావాల్సిన ప్రత్యక్షతను, కావాల్సిన బయలుపాటును అనుగ్రహించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అందుకే ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు, మరి పౌలుకి ఆయన పునాది వేయటానికి దేవుడే నిర్ణయించాడని పౌలు గుర్తించాడు. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:10 నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేసి తిని, నేను దేవుడు నిర్మిస్తానని చెప్పాడు, సంఘాన్ని నిర్మిస్తానని యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు చెప్పిన అదే మాటను నేను ఇక్కడ నెరవేరుస్తూ ఉన్నాను. అయితే నేను పునాది వేయటానికి నిర్ణయించబడ్డాను అని ఇక్కడ పౌలు చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను అని చెప్పటం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఇక్కడ ప్రత్యక్షత ఇచ్చేది మరి పరిశుద్ధాత్మే ఉన్నది, పౌలుకు కావలసిన బయలుపాటునిచ్చేది పరిశుద్ధాత్మే ఉన్నది, పౌలుకు కావలసిన వాక్యాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్మే ఉన్నది. పరిశుద్ధాత్మే మరి ఆ సంఘంలో భాగమైన వారిని గుర్తించి వాక్యం చెంతకు చేర్చేది పరిశుద్ధాత్మే ఉన్నది. వీటిలో ఏ కార్యము పౌలు చేయటం లేదు, పౌలులో ఉండిన దేవుని ఆత్మే ఈ కార్యాలన్నీ చేస్తూ ఉన్నది. దేవుని ఆత్మే మరి ఈ సంఘంలో భాగమైన వారిని గుర్తించి వారి హృదయాలను తాకి వారి హృదయాలతో మాట్లాడి వారిని వాక్యం వైపు ఆకర్షించేది పరిశుద్ధాత్మే ఉన్నది. కనుక ఈ బాధ్యత నిమిత్తం పౌలు నియమించబడ్డాడని మిగిలిన 11 మంది అపోస్తులు వారు గుర్తించారు. ఎందుకంటే మరి అగ్నిస్తంభము పౌలును దర్శించిందని మిగిలిన అపోస్తులకు తెలుసు. పౌలు మరి పరలోకానికి కొనుపోబడ్డాడని మిగిలిన అపోస్తులకు తెలుసు. మోషేకు ఏ విధంగా దేవుడు నిబంధన మందసపు గుడారం యొక్క నమూనాను దేవుడు చూపించున్నాడు, అదేవిధంగా పౌలుకు కూడా దేవుడు మరి ఆత్మీయమైన మందిరం కట్టడానికి గాను పరలోకానికి పౌలును తీసుకువెళ్ళి ఆ నమూనాను చూపించాడని మిగిలిన అపోస్తులందరూ గ్రహించి వారు పౌలు కంటే ముందుండిన వారైనప్పటికీ, పౌలు యేసుక్రీస్తుతో ఎన్నడూ ప్రయాణం చేయలేదు, కానీ మిగిలిన అపోస్తులు యేసుక్రీస్తుతో పాటు ప్రయాణం చేశారు. ఆయన చేసిన అద్భుతాలు చూశారు, ఆయన చేసిన సూచక్రియలను చూశారు, ప్రత్యక్ష సాక్షులై ఉన్నారు. పౌలు ఇవేమీ చూడలేదు. అయినప్పటికీ పౌలు కంటే ముందుండిన వారైనప్పటికీ పౌలుకి దేవుడే ఇచ్చిన బాధ్యతను బట్టి వారు వెనక్కి తగ్గి పౌలు యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్ళిన వారుగా ఉండినారు. కనుక ఇక్కడ గమనించండి, కోల్చబడిన ఆ యొక్క మందిరము తిరిగి పునరుద్ధరించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. పునరుద్ధరించబడటం అంటే కొత్తది తీసుకురాబడటం కాదు, పూర్వస్థితిలోనికి తీసుకురాబడటం అయ్యున్నది. కనుక పూర్వం ఉండిన నీతీకరణే లోతర్ కాలంలో మరలా పునరుద్ధరించాడు. పూర్వం ఉండిన శుద్ధీకరణే వెస్లీ కాలంలో శుద్ధీకరణ దేవుడు మరలా ఆ యొక్క ప్రత్యక్షతనిచ్చాడు. పూర్వం ఉండిన పరిశుద్ధాత్మ యొక్క వరాలే మరలా పెంతుకొస్తు కాలంలో అనుగ్రహించబడ్డాయి. పూర్వం ఉండిన పరిపూర్ణమైన వాక్యమే ఈ యొక్క చివరి కాలంలో ఈ పరిపూర్ణమైన వాక్యము మనకు అనుగ్రహించబడి ఉన్నది. కనుక గమనించండి, ఈనాడు పునాది వేసిన వాడు పౌలై ఉన్నాడు,
దాన్ని కంప్లీట్ చేయవలసిన వాడు 7వ వర్తమానికుడై ఉన్నాడు. మనకి 7 సంఘకాలాలు ఉన్నాయి. మొదటి సంఘకాలంలో పౌలు వర్తమానికుడై ఉన్నాడు. ఆ పౌలు వచ్చి ఏం చేశాడు? పునాది వేశాడు. ఇప్పుడు 7వ సంఘకాలం ఆఖరి సంఘకాలమై ఉన్నది. ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలాలను మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ 7 సంఘకాలాల్లో ఉండిన ప్రజలు మాత్రమే, అన్యులు మాత్రమే రక్షించబడతారు. 7 సంఘకాలాలు అయిపోయిన తర్వాత ఇక అన్యులు రక్షించబడే అవకాశమే లేదు. అన్యులు రక్షించబడటానికి నియమించబడిన సమయం ఏమిటి అంటే 7 సంఘకాలాలు. ఆ సమయాన్ని దేవుడు ఏం చేశాడు? 7 పార్ట్లుగా డివైడ్ చేశాడు. ఒక్కో పార్ట్ని ఒక్కొక్క సంఘకాలం అన్నాడు. ఒక్కో సంఘకాలానికి ఒక్కొక్క వర్తమానికుడిని దేవుడు నియమించి ఉన్నాడు. మొదటి సంఘకాలానికి వర్తమానికుడిగా పౌలు నియమించబడ్డాడు. పౌలు ఏం చేశాడు? పునాది వేసిన వాడిగా ఉండినాడు. ఇప్పుడు తర్వాత ఆఖరి సంఘకాలానికి ఈ కాలపు వర్తమానికుడైన విలియం మ్యారియన్ బ్రన్హాం గారు వర్తమానికుడైనాడు. ఈయన తీసుకొచ్చే వర్తమానము అది ఏ వర్తమానం అంటే తలరాయి వర్తమానమై ఉన్నది. హల్లెలూయా. ఈ కాలంలో మనకు అనుగ్రహించబడిన వర్తమానము తలరాయి వర్తమానం. ఈ వర్తమానంతో ఇక దేవుడు నిర్మించే మందిరము ఇక పూర్తిగా నిర్మించబడుతుంది. ఇక కట్టడం అయిపోతుంది. ఆ కట్టడం అనేది నిర్మించబడటం అనేది ఇక పూర్తయిపోతుంది ఈ వర్తమానంతో. అటువంటి తలరాయి వర్తమానాన్ని ఈనాడు మనకి ఈ కాలపు వర్తమానికుడు తీసుకురావటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు ఒక మందిరము కట్టడం పూర్తయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏం జరుగుతుంది? అది దేవునికి ప్రతిష్ఠించబడుతుంది. సొలొమోను 7 సంవత్సరాల మందిరాన్ని కట్టాడు. 7 సంవత్సరాల మందిరాన్ని కట్టిన తర్వాత దేవునికి ప్రతిష్ఠించాడు. ఆ మందిరం ఎదుట నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. ఈ మందిరము కూడా ఇప్పుడు 7 సంఘకాలాల్లో దేవునికి ఒక మందిరము కట్టబడటం ప్రారంభమైంది. పౌలు కాలంలో కొంత కట్టబడింది, ఐరేనియస్ కాలంలో కొంత కట్టబడింది, మార్చిన్ కాలంలో, కొలంబా కాలంలో, మరి లూథర్ కాలంలో, వెస్లీ కాలంలో, ఈ కాలంలో కొంత నిర్మించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అయితే ఇదే ఆఖరి సంఘకాలం కావటం బట్టి మరి ఇక ఈ మందిరం పూర్తిగా నిర్మించబడిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇది దేవునికి ప్రతిష్ఠించబడుతుంది. దేవునికి ప్రతిష్ఠించబడినప్పుడు ఆనాడు సొలొమోను మందిరం కట్టబడి ప్రతిష్ఠించినప్పుడు దేవుని యొక్క మహిమ ఏ విధంగా దిగివచ్చిందో ఈనాడు మరి ఈ మందిరంలో కూడా దేవుడు దిగివచ్చు వాడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకే మరి 1963వ సంవత్సరంలో మన దేవుడు ఆయన బలిష్ఠుడైన దూతగా దిగివచ్చాడు. దేనికోసం దిగివచ్చిన వాడై ఉన్నాడు? తన సంఘముతో ఐక్యపరచబడటానికి, తన సంఘంలో నివాసం చేయటానికి గాను బలిష్ఠుడైన దూతగా దిగివచ్చాడు. ఈనాడు మనం మన దేవునితో అదృశ్యముగా ఐక్యపరచబడతా ఉన్నాము. ఆయన మనలో నివాసం చేస్తూ ఉన్నాడు, మనలో వసించుచున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, మనల్ని ఉజ్జీవపరుస్తూ ఉండినాడు. తన పరిపూర్ణమైన చిత్తాన్ని మన జీవితాల ద్వారా ఆయన నెరవేర్చుచున్నవాడిగా ఉండినాడు. ఆయన నివాసం చేయటం ప్రారంభించినప్పుడు ఇక చూసేవారము మనం కాదు కానీ దేవుడే మన ద్వారా చూస్తూ ఉన్నాడు. మాట్లాడేవారము మనం కాదు కానీ దేవుడే మన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. వినేవారం మనం కాదు కానీ దేవుడే మన ద్వారా వింటూ ఉన్నాడు. ప్రవర్తించేవారం మనం కాదు కానీ దేవుడే తన యొక్క ప్రవర్తనను మా జీవితాలలో వ్యక్తపరుచుచున్నవాడిగా ఉండినాడు. హల్లెలూయా. గమనించండి. అయితే ఈ మందిరము కట్టబడటానికి గాను ఎక్కడ మానవుడి యొక్క జ్ఞానము కానీ, మానవుడి యొక్క సమర్థత కానీ, మానవుడి యొక్క తెలివితేటలు కానీ దేవుడు ఉపయోగించుకోడు. బలం చేత కాదంటున్నాడు, శక్తి చేత కాదంటున్నాడు, నా ఆత్మ చేతనే ఇది జరిగిస్తాను నేను అని దేవుడు చెప్తా ఉండినాడు. వాక్యంలో స్పష్టంగా చెప్తా ఉండినాడు. అందుకే మరి అపోజిట్ పౌలు ఆ పునాది వేయటానికి బాధ్యత ఇవ్వబడింది కదా, ఆ బాధ్యత నిర్వర్తించడానికి పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? ప్రజల దృష్టిలో ఏవైతే గొప్ప సంగతులుగా ఎంచబడుతున్నాయో వాటన్నిటినీ ఏం చేశాడు? తృణీకరించిన వాడిగా ఉండినాడు. అవన్నిటినీ నష్టముగా ఎంచుకొని ఉన్నాడు. ఆ కాలంలో గొప్ప ఏమిటి అంటే ఇదిగో ప్రపంచ దేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే దేవుడు నిబంధన చేసుకున్న దేశం ఒకే ఒక్క దేశం.
నేను యూదుడనని నన్ను నేను హెచ్చించుకోవటం లేదు అంటున్నాడు పౌలు. నేను హెబ్రీయుడనని నన్ను నేను హెచ్చించుకోవటం లేదు. నేను 8వ రోజున మరి యోధా మతాచారాల ప్రకారం నేను దేవుని మందిరానికి నడిపించబడ్డాను. దేవుడిచ్చిన ఆ సున్నతిని జరిగించబడింది నాకు. అయితే దానిని బట్టి నన్ను నేను హెచ్చించుకోవటం లేదు. చిన్ననాటి నుండి నేను ధర్మశాస్త్రాన్ని ధ్యానించాను. ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి ఎంతో నిష్ఠగా నేను జీవించాను. అపారమైన తెలివితేటలు ఉన్నాయి, అపారమైన వాక్చాతుర్యం ఉంది, అపారమైన జ్ఞానం ఉంది. నన్ను తోటి పరిచర్యలు చూసి ఇదిగో ఉండాలంటే ఇదిగో ఇటువంటి పౌలు వలె ఉండాలి, ఇటువంటి జ్ఞానం కలిగిన వాడి వలె, ఇటువంటి తెలివితేటలు కలిగిన వాడి వలె, ఇటువంటి వాక్చాతుర్యం కలిగిన వాడి వలె ఉండాలి అని పౌలును చూసి తోటి పరిచర్యలు అనుకుంటూ ఉండేవారు. ఏవైతే మానవుల దృష్టిలో గొప్ప సంగతులుగా ఎంచబడ్డాయో వాటన్నిటినీ నేను నష్టముగా ఎంచుతున్నాను. నేను పునాది వేసేటప్పుడు ఇదిగో నా జ్ఞానాన్ని బట్టి కాదు, నా తెలివితేటలను బట్టి కాదు, నా యొక్క చదువును బట్టి కాదు. మీ విశ్వాసము నా జ్ఞానం మీద ఆధారపడి ఉండకూడదు. మీ విశ్వాసము నా తెలివితేటల మీద ఆధారపడకూడదు. మీ విశ్వాసము నా వాక్చాతుర్యం మీద ఆధారపడకూడదు. మీ విశ్వాసము దేని మీద ఆధారపడాలి? దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలని ఇక్కడ పౌలు చెప్తా ఉంటున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని పౌలు చెప్తా ఉంటున్నాడు. అందుకే పౌలు సంఘం దగ్గరికి వచ్చేపాటికి భయముతోనూ వణుకుతోనూ వస్తూ ఉండినాడు. తన జ్ఞానం ద్వారా, తన జ్ఞానాన్ని బట్టి మరి జ్ఞానం మీద వీరి విశ్వాసం ఎక్కడ ఆధారపడుతుందో, తన తెలివితేటల మీద వీరి విశ్వాసం ఎక్కడ ఆధారపడుతుందో అని భయముతోనూ వణుకుతోనూ మీ మధ్యకు నేను వస్తూ ఉన్నాను. దేవుని యొక్క శక్తి మీ మధ్యన కనుపరుచుచున్నాను. ఆ దేవుని శక్తి మీద మీ విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే పౌలుకి ఆ ప్రత్యక్ష తాకిందో పౌలు యొక్క ఆలోచనలు మారిపోయాయి, పౌలు యొక్క తలంపులు మారిపోయాయి, పౌలు యొక్క ఉద్దేశాలు మారిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రత్యక్షత తాకటానికి మునుపు తన జ్ఞానాన్ని ఉపయోగించాడు, తన తెలివితేటలను ఉపయోగించాడు, తన సమర్థతను ఉపయోగించాడు. అప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? సంఘాన్ని పౌలు హింసించుచున్నాడు. దేవుని మార్గంలో వెళ్తున్నాను అని అనుకున్నాడు, కానీ ఆ దేవుని మార్గంలో ఎగ్జాక్ట్ ఆపోజిట్లో వెళ్తూ ఉన్నాడు, వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాడు జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు. కనుక ఇక్కడ దేవుని యొక్క శక్తి మీద మీ విశ్వాసము ఆధారపడి ఉండాలి. ఆ విధంగా నేను సంఘాన్ని కడతా ఉన్నాను అని ఇక్కడ పౌలు మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇప్పుడు పునాది ఏ విధంగా ఉన్నదో, మూలరాయి ఏ విధంగా ఉన్నదో, తలరాయి కూడా అదే విధంగా ఉండాలి. పౌలుకి తెలుసు పునాది మూలరాయి, ఇప్పుడు నేను ఏ మూలరాయి అయితే వేస్తూ ఉన్నానో అదే విధంగా తలరాయి కూడా ఉంటుంది. కనుక ఇక్కడ ఆయన ఎటువంటి పునాది వేస్తూ ఉన్నాడో ఆ పునాది విషయమే జాగ్రత్త వహించుచున్నాడు. ఏ విత్తనం అయితే నాటుతూ ఉన్నాడో అదే పంట పండుతుంది. ఇక్కడ గోధుమల నాటుగా ఇక్కడ వేరే పంట పండదు. ఇక్కడ ఏ విత్తనాలు అయితే నాటుపడ్డాయో అదే పంట వస్తుంది. కనుక ఇక్కడ మూలరాయి, ఎటువంటి మూలరాయి వేయబడుతుందో అదే తలరాయి తీసుకురాబడుతుంది. కనుక గమనించండి, ఇక్కడ ఏ వాక్యం అయితే ఇవ్వబడిందో ఇక్కడ కూడా అదే వాక్యం తీసుకురాబడుతుంది, కొత్త వాక్యం ఏమి రాబడదు. ఇక్కడ ఏ ప్రత్యక్షత అయితే ఇవ్వబడిందో మొదటి సంఘానికి ఇక్కడ కూడా అదే ప్రత్యక్షత ఇవ్వబడుతుంది. ఇక్కడ ఏ మనుష్య కుమారుడు అయితే వీరికి బయలుపరచబడ్డాడో ఇక్కడ కూడా అదే మనుష్య కుమారుడు బయలుపరచబడతాడు. ఇక్కడ ఏ శక్తి అయితే వారి మధ్యన కనుపరచబడిందో అదే శక్తి వీరికి కూడా కనపరచబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఎటువంటి కార్యాలు అయితే వీరి మధ్యన జరిగాయో అవే అద్భుతాలు, అవే సూచక్రియలు, అవే మహత్కార్యాలు ఇక్కడ కూడా జరుగుతాయి. ఇది ఆల్ఫా సంఘమై ఉన్నది, ఇది ఒమేగా సంఘమై ఉన్నది.
ఆల్ఫా అంటే మొదటి సంఘం, ఒమేగా అంటే ఆఖరి సంఘమై ఉన్నది. మొదటి సంఘంలో ఏ ప్రత్యక్షత, ఏ వాక్యము, ఏ శక్తి, ఏ మనుష్య కుమారుడైతే బయలుపరచబడ్డాడో ఆఖరి సంఘంలో కూడా అదే ప్రత్యక్షత, అదే బయలుపాటు, అదే వాక్యము, అదే దేవుని శక్తి, అదే మనుష్య కుమారుడు బయలుపరచబడతాడనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. కనుక వారు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో మనమును అదే ప్రేమను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. వారు మొదటి సంఘం ఏం చేశారు? వారు లోకం నుండి వారిని వారు వేరుపరుచుకొని లోకము వారిలో ప్రవేశించకుండా జాగ్రత్త పడిన వారుగా ఉన్నారు. ఇప్పుడు అదే ప్రేమను మనం కలిగి ఉండినలా, అదే వాక్యాన్ని కలిగి ఉండినలా, అదే ప్రత్యక్షతను కలిగి ఉండినలా మనం కూడా లోకం నుండి వేరుపరచబడవలసిన పరిస్థితి ఉన్నది. అయితే లోకం నుండి మనం వేరుపరచబడిన తర్వాత మరలా మనలోనికి లోకము ప్రవేశించకుండా జాగ్రత్త పడవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే వారు అదే కార్యాన్ని చేశారు, అదే జాగ్రత్తను వహించిన వారిగా ఉన్నారు. పౌలు అక్కడ యూదులను చూస్తూ ఉన్నాడు. యూదులను చూసి వాళ్ళు ఇదిగో మేము యూదులము అని వారిని వారు హెచ్చించుకుంటున్నారు. ఇదిగో మేము సున్నతి చేయబడిన ప్రజలమై ఉన్నాము, దేవునితో నిబంధన కలిగిన ప్రజలమై ఉన్నాము అని వారిని వారు హెచ్చించుకుంటున్నారు. ఇదిగో మేము ప్రతి వారము సబ్బాతును ఆచరిస్తాము, ప్రతి సంవత్సరం మా దేవునికి పాప పరిహారార్థ బలులు అర్పిస్తాము, ప్రతి సంవత్సరంలో 7 మార్లు మేము పండగలను చేస్తాము. ఇవన్నీ చేయటం ద్వారా దేవుని దృష్టిలో మేము పరిశుద్ధులమై ఉన్నాము, దేవుని దృష్టిలో మేము నీతిమంతులమై ఉన్నాము అని వారు అనుకుంటా ఉన్నారు. అయితే వారిని చూసి ఇదిగో ఈ కార్యాలన్నీ ఆస్పదం చేసుకోవాలంటే మీ అందరికంటే నేనే నీతిమంతుడిగా ఉంటాను. ఆస్పదం చేసుకున్న మరి ఈ కార్యాలన్నిటినీ ఆస్పదం చేసుకొని మరి వీటి ద్వారానే మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారంటే మొదట నేనే ఉంటాను. ఎందుకంటే అత్యంత నిష్ఠగా నేను జీవించాను, అత్యంత మరి వాక్యం నిమిత్తం నేను కఠినంగా ఉన్నాను. అయితే ఆ కాలం గతించిపోయింది. ఇప్పుడు ఛాయారూపంలో ఇవ్వబడిన కార్యములు ఆచరించుట ద్వారా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే అవకాశం లేదు. అవన్నీ దేవుని దృష్టిలో ఇప్పుడు వెళ్ళలేని కార్యములుగా ఉన్నాయి. ఇక్కడ పౌలు ఏం చేస్తూ ఉన్నాడు? వారు పూర్వం కలిగి ఉండిన పునాదిని కూల్చివేస్తూ ఉండినాడు. ఇప్పుడు కొత్త పునాదిని వేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. పౌలు ఇక్కడ కొత్త పునాదిని వేస్తూ ఉండినాడు. 1962 సంవత్సరం 7వ నెల 5వ తారీఖున యెహోవా ఈరే అనే వర్తమానాన్ని ఈ కాలపు వర్తమానికుడు బోధించున్నాడు. మానవుడు ఎల్లప్పుడూ తను తాను రక్షించుకోవాలని ప్రయత్నించుచున్నాడు. నీవు దానిని చేయలేవు, దేవుడు ముందే దానిని చేశాడు, నీవు కేవలం దానిని అంగీకరించి మరియు నమ్మవలసి ఉన్నది. మానవుడు ఏం చేస్తూ ఉంటాడు? తన సొంత నీతిని బట్టి ఇదిగో నేను నీతిమంతుడినై ఉన్నాను అని రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీతి క్రియలు చేయటం ద్వారా, స్వకీయమైన పరిశుద్ధతను అనుసరించుట ద్వారా నేను పరిశుద్ధిని అని చూపించుకోవడానికి, నేను నీతిమంతుడిని అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే పుణ్యం సంపాదించుకోవటానికి. అయితే ఇవేమి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం పరిగణనలో తీసుకునే కార్యములు కాదు. దేవుని రాజ్యంలోకి మనం ప్రవేశించాలంటే ఒకే ఒక్కటి, అది మన దేవుడే శరీరధారిగా దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం కన్యక గర్భంలో ఆయన జన్మించాడు. నా కోసం నా స్థానంలో నిలబడ్డాడు. ఆయన కృపను బట్టి నా స్థానంలో నిలబడి నా కోసం ఆయన నిందించబడ్డాడు, నా కోసం ఆయన హేళన చేయబడ్డాడు, నా కోసం అవమానించబడ్డాడు, నా కోసం ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు, నా కోసం ఆయన రక్తాన్ని కార్చాడు, నా కోసం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు ఆ కలువరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం ఏ క్రీస్తు అయితే, ఏ యేసు అయితే నా కోసం మరణించాడు, ఆయనే నా క్రీస్తు అయి ఉన్నాడు, ఆయనే నా రక్షకుడై ఉన్నాడు, ఆయనే నా విమోచకుడై ఉన్నాడు.
ఆయనే నా సమీప బంధువుడు అయి ఉన్నాడని ఎవరైతే అంగీకరిస్తారో, ఇదంతా దేవుడు తన యొక్క మహాకృపను బట్టే ఇవన్నీ జరిగించి ఉన్నాడు. నాలో ప్రత్యేకత ఉన్నదని కాదు, నాలో యథార్థత ఉన్నదని కాదు, నాలో నీతి ఉన్నదని కాదు, కానీ తన ఉచితమైన కృపను బట్టి ఆయనే వచ్చాడు, ఆయనే నా కోసం మరణించాడు, ఇప్పుడు నేను ఆయనను అంగీకరించుతున్నాను అని చెప్పినప్పుడు మాత్రమే మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే వారమై ఉన్నాం. చిన్నప్పటి నుండి ఏ అబద్ధం మాట్లాడకపోయినా కానీ, చిన్నప్పటి నుండి ఏ విగ్రహారాధన చేయకపోయినా కానీ, చిన్నప్పటి నుండి ఏ శరీరపరమైన పాపం చేయకపోయినా కానీ, నీవు పుట్టుకే శరీర కార్యముల ద్వారా నువ్వు జన్మించావు. పుట్టుకతోనే నువ్వు పాపంలో జన్మించిన వాడవై ఉన్నావు. కనుక పతనమైన స్థితిలో నువ్వు జన్మించావు. నిన్ను లేవనెత్తడానికి ఒక పరిశుద్ధుడు అవసరమై ఉన్నది. ఆ పరిశుద్ధిని అంగీకరించినప్పుడు మాత్రమే అది కృప ద్వారా ఆ యొక్క మన దేవుడే పరిశుద్ధుడిగా దిగి వచ్చాడు. ఆ కృపను నువ్వు మరి అంగీకరించినప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తావు. అదే ఇక్కడ ప్రవక్త చెప్తా ఉండినాడు, మానవుడు ఎల్లప్పుడూ తను తాను రక్షించుకోవాలని ప్రయత్నించుతున్నాడు, నీవు దానిని చేయలేవు, దేవుడు ముందే దానిని చేశాడు, నీవు కేవలం దానిని అంగీకరించి మరియు నమ్మవలసి ఉన్నదని చెప్తా ఉన్నాడు. మరియు వారిని మార్గంలో నడిపించుటకు, మార్గదర్శిగా ఉండుటకు అగ్నిస్తంభం ఉన్నది, వారిని స్వతంత్రులుగా చేయుటకు, వారి శత్రువును ఖండించుటకు కృప ఒక శక్తిని సిద్ధపరిచున్నది, ఒక శక్తి ముందే ఇవ్వబడి ఉన్నది. వారు ఎర్ర సముద్రమును దాటిరి, వారు ఫరోను మొత్తిరి, ఈ కార్యములన్నీ వారు కృపతోనే చేసిరి. తరువాత వారు కృపను ధర్మశాస్త్రమునకు మార్చిరి, కానీ అబ్రహాం యొక్క రాజ సంతానమునకు దానితో పని లేదు. గమనించండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు వారు కృపతోనే బయటకు వచ్చారంట. ఆ కృపను బట్టే మోషేను వారు పొందుకున్నారు. దేవుని యొక్క కృపను బట్టే మోషే ద్వారా దేవుడు ఐగుప్తుల మీద తెగుళ్ళు క్రొమ్మరించాడు. దేవుని యొక్క కృపను బట్టే ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది. దేవుని యొక్క కృపను బట్టే ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. దేవుని యొక్క కృపను బట్టే మరి కొట్టబడిన బండ నుండి నీరు తాగిన వారిగా ఉండినారు. కృపతోనే వారు ప్రారంభమయ్యారు. ఆ కృపను ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ధర్మశాస్త్రంగా మార్చారు. కానీ అబ్రహాం యొక్క రాజసంతానమును గమనించండి. అబ్రహాం యొక్క రాజసంతానం ఎవరై ఉన్నారు? మనమే అయి ఉన్నాం. హల్లెలూయా. మనం క్రీస్తునందు మరణించుట ద్వారా మనం అబ్రహాం యొక్క రాజసంతానముగా మనం మార్చబడిన వారముగా ఉండినాం. కనుక అబ్రహాం యొక్క రాజసంతానానికి ఈ ధర్మశాస్త్రంతో పని లేదు. దేవుని యొక్క కృపతోనే వారు సంబంధం కలిగిన వారిగా ఉండినారు. హల్లెలూయా. అదే విషయాన్ని ఇక్కడ ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. మనకి ధర్మశాస్త్రంతో పని లేదు, కానీ మనం కృపను మరి కృపతో సంబంధం కలిగిన వారముగా ఉన్నాము. ఆ కృపను బట్టే ఈనాడు మనకి ప్రశస్తమైన వర్తమానం మనకు అనుగ్రహించబడింది. తలరాయి వర్తమానం ఆ కృపను బట్టే, దేవుని యొక్క కృపను బట్టే మనకి ఇవ్వబడి ఉన్నది. ఈనాడు మనకి ఇవ్వబడిన వర్తమానం ఏదో కాదు, కానీ మరి అక్షరార్థముగా ఉండిన యేసుక్రీస్తే మనకి ఇవ్వబడ్డాడు. ఈ వాక్యము, ఈ వర్తమానం ఏదో కాదు, కానీ యేసుక్రీస్తే అయి ఉన్నాడు. అక్షరార్థముగా ఉండిన క్రీస్తు. ఈ వాక్యము ఎవరిని గురించి బయలుపాటునిస్తా ఉన్నది? ఈ వాక్యము క్రీస్తుని గురించిన బయలుపాటునిస్తా ఉన్నది. మరి ఆ యొక్క మరి గొర్రెపిల్ల గురించిన బయలుపాటును మనకి ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే మరి ఆ పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆయనే మరి లోక పాపములను మోసుకొని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఆయనే వాగ్దానం చేయబడిన స్త్రీ సంతానమై ఉన్నాడు. కనుక ఈ వాక్యము మనం విమోచించబడటానికి గాను ఇవ్వబడి ఉన్నది. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత పౌలును తాకిందో, పౌలు యొక్క ఆలోచనలు మారిపోయాయి, పౌలు యొక్క ఉద్దేశాలు మారిపోయాయి, పౌలు యొక్క మరి ప్రవర్తన మారిపోయింది. అప్పటిదాకా సంఘాన్ని హింసించుతున్న వాడిగా ఉండినాడు. ఇప్పుడు ప్రత్యక్షత పౌలును తాకింది. ప్రత్యక్షతను పౌలు తాకగానే ఇక మరలా ధర్మశాస్త్రాన్ని ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆ పాత నిబంధనలో ఉండిన గ్రంథాలు చదవటం మొదలుపెట్టాడు. ప్రతి వచనము క్రీస్తుని గురించే ప్రతిబింబిస్తుంది అని గుర్తించగలిగిన వాడిగా ఉండినాడు. అయితే ఇప్పుడు సంఘానికి పునాది వేయుచుంటుండగా
తన సొంత సమర్థతను పక్కన పెట్టేశాడు, తన సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టేశాడు, తన సొంత తెలివితేటలను పక్కన పెట్టేశాడు. ఇవన్నీ విఫలం చెందే కార్యములుగా ఎంచుకొని ఉన్నాడు. నిత్యమైన దేవుని కృప మీద, నిత్యమైన దేవుని వాక్యం పట్ల విశ్వాసం మీద, ఆ దేవుని వాక్యం పట్ల విశ్వాసాన్ని సలిపిన వాడిగా ఉండినాడు పౌలు. ఈనాడు మన నమ్మిక, మన యొక్క విశ్వాసం దేనిపైన ఉంచాము? పౌలు వలె దేవుని వాక్యం పట్ల విశ్వాసాన్ని ఉంచామా? లేదంటే మన సొంత శక్తి మీద మనం విశ్వాసం చూపుతున్నాం, మన సొంత జ్ఞానం మీద విశ్వాసం కలిగి ఉన్నామా? మన బ్యాంక్ అకౌంట్లో ఉండిన డబ్బుల మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? మన ఆస్తుల మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? మన ఉద్యోగాల మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? ఇవన్నీ విఫలం చెందే కార్యాలుగా ఉన్నాయి. అయితే విఫలం చెందనిది ఒకే ఒకటి ఉన్నది, అది దేవుని వాక్యమై ఉన్నది. భూమి ఆకాశములు గతించిపోవునేమో కానీ దేవుని యొక్క మాట నెరవేరకుండా ఏ శక్తి ఆపలేదు. కనుక గమనించండి, ఇంకా ఈ లోకస్తులు వారి యొక్క తెలివితేటల మీద ఎందుకు నమ్మిక కలిగి ఉన్నారు? వారి యొక్క జ్ఞానం మీద ఎందుకు నమ్మిక కలిగి ఉన్నారు? బ్యాంకులో ఉండిన డబ్బుల మీద ఎందుకు నమ్మిక కలిగి ఉన్నారు? వారి ఆస్తుల మీద ఎందుకు నమ్మిక కలిగి ఉన్నారు? ఎందుకంటే వారు ఇంకా దేవుని యొక్క కృపను గురించి వారు ప్రత్యక్షతను పొందుకోలేదు. దేవుని యొక్క కృపను వారు ఇంకా స్పర్శించలేదు, అనుభవించలేదు. దేవుని యొక్క కృప ఎటువంటి ఉన్నతమైనదో వారు చూడలేని వారిగా ఉండినారు. గమనించండి, ఈ ధనము కానీ ఈ ఆస్తులు కానీ విఫలం చెందాయి. ఆల్రెడీ మనకు ఒక ఉదాహరణ ఉన్నది. కరోనా టైంలో ఎంత ఆస్తులు ఉన్నా, బ్యాంకులో ఎంత ధనం ఉన్నా, ఎంత మంచి ఉద్యోగాలు చేసినా, ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నా కానీ అవేవి పనిచేయలేదు కరోనా సమయంలో. ఏ ఒక్కడు మరి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మరి ఆ డబ్బులను బట్టి రోగాన్ని నయం చేసుకోలేని వాడిగా ఉండి ఉన్నాడు. ఆ రోగాన్ని నయం చేసుకోవటానికి ఒకే ఒక మార్గము, అది నా దేవుడు స్వస్థపరుచు దేవుడై ఉన్నాడని విశ్వసించుటే అయి ఉన్నది. దేవుడు మాత్రమే ఆ యొక్క రోగం నుండి తప్పించగలడు. ఏ డబ్బులు తప్పించలేకపోయాయి, ఏ ఆస్తులు తప్పించలేకపోయాయి, ఏ స్థానాలు తప్పించలేకపోయాయి. ఈ భౌతికమైన వాటి మీద దేనిపైన కానీ నువ్వు విశ్వాసం సలిపినప్పుడు అవి విఫలం చెందేవిగా ఉన్నాయి. ఒకనాడు మోషే కూడా అలాగే విఫలం చెందిన వాడిగా ఉన్నాడు. మోషే ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఫరో గృహంలో పెంచబడ్డాడు. ఫరో యొక్క కుమారుడిగా మోషే పెంచబడ్డాడు. ఫరో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఫరోకి అన్ని రకాల విద్యాభ్యాసాలు మరి నేర్పించారు. రాజకీయాలు నేర్పించారు, చరిత్ర నేర్పించారు, ఆర్థిక అంశాలు నేర్పించారు, యుద్ధ వ్యూహాలు ఏ విధంగా రచించాలో నేర్పించారు, సమస్త సంగతులు నేర్పించారు. నేర్చుకున్న తర్వాత మోషేకు ప్రత్యక్షత వచ్చింది. నేను అసలు ఐగుప్తుడినే కాదు, నేను ఒక యూదుడినై ఉన్నాను. ఈ యూదులనంతా, ఈ ఇజ్రాయేలీలందరినీ నేను ఐగుప్తు దేశం నుండి కానాను దేశానికి నడిపించడానికి గాను దేవుడు నన్ను ఎన్నిక చేసుకుని ఉన్నాడనే ప్రత్యక్షత పొందుకున్నాడు. అయితే మోషే ఏం చేశాడు? పూర్తిగా దేవుని పైన ఆధారపడుకోకుండా తన భౌతికమైన జ్ఞానము ద్వారా ఇజ్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించడానికి ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసినప్పుడు ఏం జరిగింది? ఒక ఐగుప్తుడిని మోషే చంపాడు. దానిని బట్టి ఏం జరిగింది? ఫరో మీద భయంతో ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయిన పరిస్థితి. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెల కాపరిగా జీవించవలసిన పరిస్థితి. భౌతికమైన జ్ఞానం మీద ఆధారపడి దేవుని యొక్క పరిచర్య చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు మోషే విఫలం చెందిన వాడిగా ఉండినాడు. పౌలు కూడా భౌతికమైన జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని యొక్క పరిచర్య చేయటం ప్రారంభించినప్పుడు మరి దేవుడు దేనినైతే కోరుకుంటున్నాడో దానికి ఆపోజిట్ చేశాడు. ఏ సంఘాన్నైతే మరి ఏ ప్రజలనైతే దేవుడు తన వాక్యం వైపు ఆకర్షించుకుని ఉన్నాడో ఆ సంఘాన్ని హింసించడం మొదలుపెట్టాడు. తెలియకోకుండానే నేను దేవునికి సేవ చేయుచున్నాను అని పౌలే భ్రమపడ్డాడు.
పౌలు సౌలుగా ఉండినప్పుడు భ్రమపడ్డాడు, నేను చేసే కార్యాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు అని పౌలు సౌలుగా ఉండినప్పుడు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ప్రత్యక్షత తాకిందో ఇక తన సొంత తెలివితేటలు, తన సొంత జ్ఞానం మీద ఆధారపడిన వాడిగా లేడు, కానీ దేవుని ఆత్మ మీద ఆధారపడిన వాడిగా ఉండినాడు. హల్లెలూయా. ఈనాడు ప్రవక్తలో 3 ఈడ్పులు ఉండిన విధంగా మనలో కూడా 3 ఈడ్పులు ఉంటాయి. మనం 3వ ఈడ్పులో మనకి వాక్యం బయలుపరచబడుతుంది. వాక్యం బయలుపరచబడిన తర్వాత మరి వాక్యపు బయలుపాటు ఇచ్చేది ఊరికే కాదు, కానీ ఆ వాక్యం కొరకు నిలబడుట కొరకే ఉన్నది. 3వ ఈడ్పులో మన నోట పలుకబడిన మాట ఉంచబడుతుంది. ఆ 3వ ఈడ్పుకు వచ్చినప్పుడు నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తానని మానవ పరంగా ఎన్నో ఆలోచనలు మనం కలిగి ఉండొచ్చు. ఆ 3వ ఈడ్పుకు వచ్చినప్పుడు మనం చేసేది ఏమీ ఉండదు, కానీ మనలో ఉండిన దేవుని ఆత్మే సమస్తాన్ని జరిగించును. హల్లెలూయా. 3వ ఈడ్పుకి ప్రవక్త వచ్చినప్పుడు ప్రవక్త తన సొంత ఆలోచన ఎప్పుడూ నెరవేర్చలేదు. ఏం చేయాలో పరిశుద్ధాత్మే బయలుపరిచి పరిశుద్ధాత్మే ఆ మాటలు మాట్లాడినట్లు చేసేది. హల్లెలూయా. పరిశుద్ధాత్మే ప్రవక్త దగ్గరికి వచ్చి తన సంఘంలో హెటిరైట్ ఉంటే ఆమెతో మాట్లాడమని చెప్పింది పరిశుద్ధాత్మే. ఇదిగో ఇప్పుడు హెటిరైట్తో మాట్లాడు, ఆమెకు ఏం కావాలో అడుగు, ఆమె ఏం చెప్పినా కానీ అది నీకు అనుగ్రహించబడును గాక అని నువ్వు మాట్లాడాలని పరిశుద్ధాత్మే చెప్తా ఉన్నది. ఈయన ఆలోచన కాదు, ఈయనకి అసలు ఆలోచనే లేదు. పరిశుద్ధాత్మ చెప్తా ఉన్నది. ఇప్పుడు ఆమెను లేపు, ఆమెను అడుగు, ఆమె ఏం చెప్పినా కానీ అది నీకు అనుగ్రహించబడును గాక అన్నప్పుడు ఆమె ఏం కోరుకుంది? తన పిల్లల యొక్క రక్షణ, నీకు అది అనుగ్రహించబడును గాక అని చెప్పినప్పుడు గమనించండి, ఆ పిల్లల రక్షణ పొందుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. పరిశుద్ధాత్మే ఇదిగో ఉడతలు కలుగును గాక అని మాట్లాడమని చెప్పింది పరిశుద్ధాత్మే మంచు తుఫాన్తో మాట్లాడమని చెప్పింది. తన సొంత ఆలోచన కాదు, తన సొంత తలంపులు కాదు, పరిశుద్ధాత్మే చెప్పింది. 3వ ఈడ్పులో మనం ప్రవేశించినప్పుడు మనం చేసేది ఏముండదు, పరిశుద్ధాత్మే మనతో మాట్లాడించేదై ఉన్నది. పరిశుద్ధాత్మ యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చువారముగా ఉంటాం. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆ 3వ ఈడ్పుకి యోగ్యులైన వారు ఎవరు యోగ్యులంటే, ఎవరైతే వాక్యానికి మొదటి స్థానం ఇస్తారో, ఎవరైతే దేవునికి వారి జీవితాలలో మొదటి స్థానం ఇస్తారో వారిని గుర్తించేదిగా ఉంటుంది పరిశుద్ధాత్మ. ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఈ వాక్యం తీసుకురావటానికి, తలరాయి వర్తమానాన్ని తీసుకురావటానికి నేను అసలు యోగ్యునే కాదు. నా కుటుంబం చూస్తే తాగుబోతుల కుటుంబం, తాగుడికి బానిసలైపోయిన కుటుంబం. అటువంటి కుటుంబంలో నేను జన్మించాను. వాళ్ళు ఎంతగా తాగుడికి అలవాటు పడిపోయారంటే ప్రవక్త తాగట్లేదని వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చేసింది. తాగని బలవంతం చేసి ఇక తాగబోయే వాటికి నువ్వు ఒక ఆడిపోయాడురా అని తిట్టిన పరిస్థితి. అటువంటి కుటుంబంలో నేను జన్మించాను. నేను అర్హత లేని వాడిని. నా విద్యాభ్యాసం చూస్తే నేను 7వ క్లాస్ చదువుకున్నాను. ఏ విధంగా చూసినా కానీ అర్హత లేదు. అయినా కానీ నేను మీకు ఈ వర్తమానం తెచ్చానంటే కేవలం అది దేవుని యొక్క కృపే అయి ఉన్నది. ఈనాడు ఈ వర్తమానము 7 ముద్రలతో కూడిన వర్తమానం మనకి ఎందుకు ఇవ్వబడింది? ఈ తలరాయి వర్తమానం ఎందుకు ఇవ్వబడి ఉన్నది? మనం త్రెప్పబడటానికి. ఎటువైపు త్రెప్పబడటానికి? అపోస్తుల విశ్వాసం వైపు మనం త్రెప్పబడటానికి. అపోస్తులు ఏ పునాది మీద అయితే వారు నిర్మించబడ్డారో మరి అదే పునాది మీద మనం ఈనాడు మరి నిర్మించబడటానికి గాను ఈ వర్తమానం ఇవ్వబడింది. ఏ అపోస్తుల ద్వారా ఏ కార్యములైతే జరిగించబడ్డాయో, అపోస్తుల కార్యంలో ఏమున్నాయి? అపోస్తుల ద్వారా జరిగించబడిన కార్యాలు ఉన్నాయి. మరొక అపోస్తుల కార్యం మన ద్వారా రాయించడానికి గాను ఈ తలరాయి వర్తమానం ఇవ్వబడి ఉన్నది. ఆనాడు ఏ అద్భుతాలైతే దేవుడు చేస్తున్నాడు, ఏ సూచక్రియలు అయితే దేవుడు చేస్తున్నాడు, ఏ మహత్కార్యాలు అయితే దేవుడు చేస్తున్నాడు, ఈనాడును అదే అద్భుతాలు, అదే సూచక్రియలు, అదే మహత్కార్యాలు వధువును మరుగు చేసుకొని చేయువాడుగా ఉండి అన్నాడు. గమనించండి.
ఈనాడు ఈ వర్తమానాన్ని బట్టి ఆ పరిపూర్ణమైన విశ్వాసానికి మనం నడిపించబడవలసిన అవసరత ఉన్నది. ఎందుకంటే గమనించండి, ఈనాడు ఒత్తిడి ప్రారంభమైపోయింది. ఈరోజు ఒత్తిడి ప్రారంభం అవుతుందనగా దేవుడు నిన్న ఇవ్వాల వర్తమానం. ఒత్తిడి ప్రారంభం అవటానికి ఇంచుమించుగా 60 సంవత్సరాల ముందే ఈ వర్తమానం దేవుడు ఇచ్చాడు. రేపు ఒత్తిడి ప్రారంభం అవుతుండగా ఈరోజు వర్తమానం ఇచ్చాడు అనుకోండి, వర్తమానం ఎందుకు ఇవ్వబడిందో మనకు అర్థమయ్యేది కాదు. కానీ ఈ 60 సంవత్సరాలుగా 1965 నుండి 2025 వరకు ఎంత సమయం మనకి ఇవ్వబడి ఉన్నది. ఈ వర్తమానం క్రమేపీ సంఘానికి బయలుపరచబడింది. తేటగా సంఘము ఈ వర్తమానాన్ని అర్థం చేసుకోగలుగుతూ ఉన్నది. ఈ వర్తమానం యొక్క సారాంశాన్ని సంఘం పట్టుకోగలిగింది. ఇప్పుడు సారాంశం పట్టుకున్న సంఘం ఎదుట ఇప్పుడు ఒత్తిడి ప్రారంభమైపోయింది. ఎక్కడ చూసినా క్రైస్తవులంటే ద్వేషం ప్రారంభమైపోయింది. ఎక్కడ చూసినా మరి ఆ యొక్క మందిరాలు కూలగొట్టేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా మరి ఆ సంఘంలో ఆరాధన జరుగుతుంటుండగా ఆ ఆరాధనని డిస్టర్బ్ చేసేస్తూ ఉన్నారు. ఆ స్పీకర్లు పగలగొట్టేస్తూ ఉన్నారు. అక్కడ ఉండిన వారిని కొడతా ఉండినారు. నైజీరియాలో మనం చూసినట్లయితే సంవత్సరానికి 7,000 మంది క్రైస్తవులను చంపుతూ ఉన్నారంట. రోజుకు 30 మందిని చంపుతున్నారంట. ఆ నైజీరియా దేశంలో రోజుకు 30 మంది. సంవత్సరానికి యావరేజ్గా 7,000 మందిని కనీసం చంపుతూ ఉన్నారంట. ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా క్రైస్తవులంటే ఇదే పరిస్థితి ఉన్నది. ఒత్తిడి ప్రారంభమైపోయింది. ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే ఈ వర్తమానం మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్ళనై ఉన్నామో వాక్యము ద్వారా బయలుపరచబడి ఉన్నది. ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే ఆ 7 ముద్రల గ్రంథంలో మన పేర్లు మనం చూసుకొని ఉన్నాము. ఆ ఒత్తిడి ప్రారంభం కావటానికి మునిపే మనం ఏ కుటుంబానికి సంబంధించిన వారమై ఉన్నామో, మన మీద ఏ నామం పెట్టబడి ఉన్నదో, దేవుడు మానవుడు కలుసుకునే ఏకైక స్థలం ఏమై ఉన్నదో మనం గుర్తించడానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. హల్లెలూయా. ఈ వర్తమానము వచ్చి మనలో గందరగోళం సృష్టించడానికి కాదు ఈ వర్తమానం ఇవ్వబడింది. మనం ఒక నిశ్చయత కలిగి ఉండటానికి, మన గమ్యాన్ని మనం ఎరిగి ఉండటానికి, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనం గుర్తించడానికి, ఆ ప్రణాళికలో మన భాగం ఏమై ఉన్నది, మన స్థానం ఏమై ఉన్నదో బయలుపరచడానికే ఈ వర్తమానం మనకు అనుగ్రహించబడి ఉన్నది. గమనించండి, ఈ వర్తమానం మనం పొందుకున్నామంటే అది దేవుని యొక్క కృపయే. ఎందుకంటే ప్రవక్త రావటానికి మునుపు, ఈ వర్తమానం మనం పొందుకోవటానికి మునుపు ఏ ఒక్కరు ప్రభువా ఆ మలాకీ గ్రంథంలో నువ్వు వాగ్దానం చేసావు కదా ప్రభువా, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రావటానికి మునుపు నా దాసుడైన ఏలియాను పంపిస్తానని వాగ్దానం చేశావు కదా. ఆ ఏలియా వచ్చి పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు త్రిప్పునని నువ్వు చెప్పావు కదా ప్రభువా, ఆ వర్తమానికుని పంపించు, ఆ వర్తమానం పంపించని ఏ ఒక్కరూ ప్రార్థన చేయలేదు. ఆ వర్తమానం కోసం ఏ ఒక్కరూ ఎదురు చూడలేదు. ఆ వర్తమానికుడి కోసం ఏ ఒక్కరూ ఎదురు చూడలేదు. ఎవరికి తెలియని కూడా తెలియదు. ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఈ ముగింపు కాలంలో ప్రవక్తను పంపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాక్యంలో ఒక వర్తమానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడని ఏ ఒక్కరికి తెలియదు. ఏ ఒక్కరు ఎదురు చూడకపోయినా కానీ దేవుడు తన మహాకృపతో తన ప్రజల నిమిత్తం ఈ వాక్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అది మరి స్పష్టంగా దేవుని యొక్క కృపయే ఉన్నది. దేవుని యొక్క కృపను బట్టి తన దాసుని పంపించాడు. దేవుని యొక్క కృపను బట్టి ఆయనను మరి త్రోవ తప్పకుండా, ఆ పంపించబడిన వ్యక్తి త్రోవ తప్పకోకుండా ఏ కార్యము నిమిత్తమైతే ఆ వ్యక్తి పంపించబడ్డాడో ఆ యొక్క మార్గంలోనే ముందుకు వెళ్ళటానికి ఎల్లప్పుడూ ప్రవక్తను ఏం వెంబడిస్తూ ఉన్నది? అగ్నిస్తంభం వెంబడిస్తూ ఉన్నది. ప్రవక్త కూడా ప్రారంభంలో మనకు మాదిరిగానే శరీర సంబంధిగా జీవించాడు. తన స్నేహితులు ఆయన బాగా ఆట పట్టించాడు, మాటలతో అవమానపరిచారు. విపరీతమైన కోపం వచ్చేసింది వారంటే, విపరీతమైన ద్వేషం వచ్చేసింది వారంటే ప్రవక్తకి. అమెరికా దేశం అది, వారికి ప్రతి ఇళ్లలో గన్లు ఉంటాయి. అందులో అది గన్ కల్చరు. ప్రతి ఇంటికి గన్ను కొనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రవక్త వాళ్ళ ఇంట్లో ఉండిన గన్ను తీసుకెళ్ళి
తన స్నేహితులు ఏ మార్గం గుండా వస్తారో ప్రవక్త గారికి తెలుసు, మాటేశాడు. వారి యొక్క స్నేహితుల వైపు కాల్చడానికి ప్రయత్నం చేశాడు. కాల్చినా కానీ దాంట్లో నుండి గుండు బయటికి రాలేదు. ఎందుకు అంటే దేవుని యొక్క కృపను బట్టే. ఎందుకంటే మన నిమిత్తం ఆ వ్యక్తి ప్రవక్త మన కోసం వర్తమానాన్ని తీసుకురావాలి. దేవుని యొక్క కృపను బట్టి అక్కడ ఆ తుపాకీ పేలలేదు. లేదంటే ప్రవక్త హంతకుడయ్యేవాడు, ఈ వర్తమానం వచ్చేది కాదు. ప్రవక్త ఒకసారి ఆయన సూసైడ్ చేసుకోవటానికి కరెంటు వైర్లు పరుచుకున్నాడు. కరెంటు వైర్లు పరుచుకున్నా కానీ కరెంట్ షాక్ కొట్టలేదు. ఎందుకు అంటే దేవుని యొక్క కృపను బట్టే, మనకి వర్తమానం అనుగ్రహించడానికి. ఒకనాడు ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ అయి ఉంటుండగా మరి ఆ గన్ను తీసుకొని తన తలకి గురి పెట్టుకొని కాల్చుకున్నాడు. కాల్చినా కానీ ఆ గుండు బయటికి రాలేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప అయి ఉన్నది. ఒకనాడు అత్తగారు ఏం చేశారు, నా కుమార్తెను అదిగో ఆ సంఘానికి తీసుకెళ్ళమాక. ఆ సంఘంలో ఉండిన సభ్యులు సంఘానికి వెళ్ళి మర్యాదగా కూర్చోరు. వారు ఆ సంఘానికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు కేకలు వేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, దేవుని స్తుతిస్తూ ఉంటారు, గంతులు వేస్తూ ఉంటారు. అటువంటి మూఢ భక్తుల దగ్గరికి నా కూతురిని తీసుకువెళ్ళమాక, నువ్వు కూడా వెళ్ళమాక అన్నప్పుడు ప్రవక్త ఏం చేశాడు, అత్తగారంటే భయంతో ఏకీభవించాడు. దేవుడు ఎటువంటి శిక్షను ప్రవక్త వేశాడో మనందరికీ తెలుసు. ఆ జీవిత చరిత్ర మనం చదువుతూ ఉంటుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది ఎందుకు అంత కఠినంగా ప్రవక్తతో వ్యవహరించాడంటే అది మన నిమిత్తమే ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త ఎంతో వెల చెల్లించవలసిన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అది మనకు ఈ కృపా వర్తమానం మనం పొందుకోవటం కోసమే ఉన్నది. హల్లెలూయా. ప్రవక్త సంస్థలతో విభేదించినప్పుడు, శాఖలతో విభేదించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ట్యాక్స్కు సంబంధించిన కేసులో ఇరుక్కునేలాగా చేశారు. ఆ ట్యాక్స్కి సంబంధించిన కేసు నుండి ఏ విధంగా బయటకు వచ్చాడంటే అది దేవుని యొక్క కృపే. నేను ఏ విధంగా బయటకు వచ్చానో నాకే తెలియదు. ఆ ట్యాక్స్ కేసు నుండి నేను బయటికి రాగలిగాను, అది దేవుని యొక్క కృప. ఎందుకంటే నేను ఒక ప్రత్యేకమైన బాధ్యత నిమిత్తం నేను మరి ఈ కాలంలో నేను నియమించబడిన వాడినై ఉన్నాను. ఇక్కడ ఒక ప్రత్యేకమైన తరం ఉన్నది. వారి కోసం నేను ప్రత్యేకమైన వర్తమానాన్ని బోధించవలసిన వాడనై ఉన్నాను. ఈ వర్తమానాన్ని బట్టి విమోచన ప్రణాళిక వారి జీవితాలలో సంపూర్ణమవుతుంది. ఈ వర్తమానాన్ని బట్టి వారు రూపాంతరపు శక్తి చేత నింపబడతారు. ఈ వర్తమానాన్ని బట్టి ఈ రూపాంతరపు విశ్వాసాన్ని పొందుకుంటారు. ఈ వర్తమానాన్ని బట్టి వారిలో మరి దేవుడే మరి మొదటి స్థానాన్ని పొందుకుంటాడు. దేవుడే మరి వాక్యమే మొదటి స్థానాన్ని పొందుకొనై ఉన్నది. హల్లెలూయా. వారు దేవుని యొక్క నోట నుండి వచ్చు పలుకబడిన ప్రతి మాట ద్వారా వారు జీవించువారై ఉన్నారు. అటువంటి తరానికి నేను వాక్యాన్ని తీసుకురావాల్సిన వారనై ఉన్నాను. కనుక ఈ వర్తమానం వచ్చుట అది కేవలం కృపే అయి ఉన్నది. ప్రవక్త యొక్క జీవితంలో చూస్తే ప్రవక్త యొక్క వంశము యోగ్యమైన వంశం కాదు, ప్రవక్త యొక్క చదువు యోగ్యమైన చదువు కాదు. ప్రవక్త ఎన్నో మరి తొందరపాట్లు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన కూడా మనిషే కాబట్టి ఎన్నో తొందరపాట్లు కలిగిన వాడై ఉన్నాడు. ఆ తొందరపాట్లో దేవుని యొక్క మార్గాన్ని తప్పిపోకోకుండా దేవుని యొక్క కృపే తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా దేవుడే జాగ్రత్త పరిచిన వాడిగా ఉండినాడు. అందుకే ఇక్కడ జకర్యా ముందుగానే ఆ ప్రవచనాన్ని చూశాడు, ముందుగానే ఆ దర్శనాన్ని పొందుకొని ఉన్నాడు. ఇక్కడ ప్రవక్త చెప్తా ఉన్నాడు, ఈ వర్తమానం నేను మీ మధ్యకు తీసుకురావటం అది కృపే 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 అనిన విధంగా అక్కడ జకర్యా చెప్తా ఉన్నాడు. జెరుబ్బాబెలు ఆ తలరాయి తీసుకొచ్చుచుండగా కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక అని చెప్పబడటం అదే దాని యొక్క అర్థం అదే ఉన్నది. ఈ తలరాయి వర్తమానం అంటే అది కృప వలనే కృప వలనే కృప వలనే. మనం ఈ వర్తమానం కోసం ఎదురు చూచిన వారం కాదు, ఈ వర్తమానం కోసం మనం ప్రార్థన చేసిన వారం కాదు. దేవుడు తన కృపను బట్టి ఆ తలరాయి తీసుకొచ్చిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ వర్తమానం తీసుకురాగా పరిశుద్ధాత్మ మనకేం చేస్తూ ఉన్నది, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నది. మొదటి సంఘానికి బోధించబడిన ప్రతి సంగతులు
జ్ఞాపకం చేస్తూ ఉన్నది. ఎందుకంటే కొత్త వర్తమానం కాదు కదా మనం పొందుకున్నది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? మొదటి కాలంలో బోధించబడిన ప్రతి సంగతిని పరిశుద్ధాత్మ బోధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. అపోస్తులకి ఏ విధంగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన బోధించిన సంగతులు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జ్ఞాపకం ఏ విధంగా చేసి ఉన్నదో, మొదటి కాలంలో బోధించబడిన సంగతి ఈనాడు పరిశుద్ధాత్మ మనకి బోధిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత ఆయన సమాధి వద్దకు మగ్దలేనా మరియా వెళ్ళింది, యాకోబు యొక్క తల్లి అయిన మరియా వెళ్ళింది, సలోమి వెళ్ళింది. వెళ్ళి వారు ఆయన యొక్క దేహానికి తైలం పోద్దామని ఆలోచనతో వారు వెళ్ళారు. వారు వెళ్ళే సమయానికి ఆ రాయి దొర్లించబడింది. అక్కడ ఎటువంటి శరీరం లేదు. ఆ రాయి మీద అక్కడ ఒక తెల్లటి వస్త్రములు ధరించుకున్న దూతను వారు చూశారు. దూతను చూసి ఆ దూత మాట్లాడుతూ ఉన్నది, ఇదిగో పలానా యెరూషలేం పట్టణంలో పలానా గలిలియా ప్రాంతంలో ఆయన చెప్పలేదా, ఈ మందిరాన్ని కోల్చండి, నేను 3 రోజుల్లో మళ్ళీ తిరిగి లేపేదను, తిరిగి నిర్మించేదను అని ఆయన చెప్పలేదా? 3 రోజులు అయిపోయింది, మళ్ళీ ఇంకా ఆయన మృతుల్లో ఎందుకు ఎదుగుతూ ఉన్నారు? ఆయన మరణం నుండి తిరిగి లేచిన వాడిగా ఉండినాడు అని బోధించబడిన సంగతులను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అక్కడ దూత జ్ఞాపకం చేస్తూ ఉన్నది. గమనించండి, ఆ దూతలు గమనించండి, వారు యేసుక్రీస్తు వారు బోధించుతుండగా ఆ యొక్క కూడికల్లో ఆ దూత ఉన్నది. ఎవరెవరు ఉన్నారో ఆ దూత గమనించింది. ఇదిగో పలానా మీటింగ్కి నువ్వు వెళ్ళావు కదా, పలానా సంగతి ఆయన బోధించాడు కదా అని ఆ దూత జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనం కొన్నిసార్లు మనం లోకంలో జీవించేటప్పుడు వాక్యాన్ని తప్పిపోతూ ఉంటాం. మనం ఉద్యోగాల నిమిత్తం మనం లోకంలోకి వెళ్తూ ఉంటాము. ఇక్కడ పరిశుద్ధాత్మ ఏ సంగతులైతే బోధించిందో ఆ సంగతులు మర్చిపోయి మనం వాక్యాన్ని మీరి ప్రవర్తిస్తూ ఉంటాము. అక్కడ దూత ఏ విధంగా మగ్దలేనా మరియతో మాట్లాడిందో, దూత ఏ విధంగా సలోమితో మాట్లాడిందో, దూత ఏ విధంగా ఆ యొక్క యాకోబు తల్లైన మరియతో మాట్లాడిందో, ఇక్కడ పరిశుద్ధాత్మ బోధించిన ప్రతి సంగతి మనకు కూడా ఒక దూత ఉన్నది. మన దూత ఎవరు? మన థియోఫనీ అయి ఉన్నది. మన థియోఫనీ మనతో మాట్లాడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు ఈ సంగతి బోధించలేదా? పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తి ఈ సంగతిని బోధించలేదు, ఇదిగో నువ్వు వాక్య క్రమాన్ని దాటుతా ఉన్నావని మనల్ని హెచ్చరించేదిగా ఉంటుంది. హల్లెలూయా. అలా వాక్యము ద్వారా మనం నిరంతరం కడగబడతా ఉంటాము. నిరంతరము కడగబడి మలసబడి చెక్కబడి మనం ఎటువంటి స్థితికి మనం నడిపించబడతాము అంటే క్రీస్తు యొక్క మనస్సులోకి మనం నడిపించబడతా ఉంటాము. ఆయన పరిపూర్ణమైన చిత్తాన్ని మనం గ్రహించువారముగా ఉంటాం. కనుక ఈ పరిచర్య ఇది ఆత్మ ద్వారా జరిగించబడే పరిచర్య కానీ ఏ మనుషుని యొక్క శక్తి కాదు, ఏ మనుషుని యొక్క బలం కాదు. ఆత్మే మాట్లాడుతూ ఉన్నది. మొదటి ఈడ్పులో ప్రవక్తతో మాట్లాడింది దేవుని ఆత్మే ఉన్నది. ఇదిగో ఇప్పుడు మొదటి ఈడ్పులో నీ పరిచర్యలో మొదటి ఈడ్పులో ఉన్నావు. మొదటి ఈడ్పు నువ్వు ప్రపంచ దేశాలకి వెళ్ళాలి. నువ్వు రోగుల నిమిత్తం వ్యాధుల నిమిత్తం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు నీ ఎదుట ఏ రోగము నిలవలేదు అని ప్రపంచ దేశాలకు పంపించింది దేవుని ఆత్మే ఉన్నది ప్రవక్తను. మొదటి ఈడ్పు అయిపోయిన తర్వాత రెండో ఈడ్పు ప్రారంభమయ్యే సమయానికి మరలా పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చి ఇదిగో ఇప్పుడు నువ్వు రెండో ఈడ్పుకి వచ్చావు. రెండో ఈడ్పులో ఇప్పుడు నువ్వు ప్రజల యొక్క ఆలోచనలు గ్రహిస్తావు, ప్రజల యొక్క హృదయాలను గ్రహిస్తావు. వారి పేరేంటో చెప్తావు, వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో చెప్తావు, వారికి ఏ వ్యాధి వచ్చిందో చెప్తావు, ఆ వ్యాధి ఎందుకు వచ్చిందో చెప్తావు. చెప్పేది అక్కడ ప్రవక్త కాదు కానీ దేవుని ఆత్మే ఆ సంగతిని బయలుపరిచేదిగా ఉన్నది. తర్వాత రెండో ఈడ్పు కూడా అయిపోయిన తర్వాత మూడో ఈడ్పు వస్తుంది. పరిశుద్ధాత్మే ఆ వాక్యాన్ని ఇవ్వటం మనం చూడగలుగుతూ ఉండినాము. పరిశుద్ధాత్మే
నువ్వు పలానా పలానా కార్యము పలుకు, పలానా మాట పలుకని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక గమనించండి, దేవుని ఆత్మ ద్వారానే ప్రవక్త యొక్క పరిచర్య నడిపించబడింది. దేవుని ఆత్మ ద్వారానే ఈనాడు వధువు కూడా నడిపించబడతా ఉన్నది. ఈనాడు ఈ వాక్యము మన మధ్యకు తీసుకురాబడింది అంటే ఇది స్పష్టంగా దేవుని యొక్క కృప అయి ఉన్నది. ఈ యొక్క వర్తమానాన్ని అంగీకరించిన మనం ఏ ఒక్కరము కూడా ఈ వర్తమానం కోసం మనం ఎదురు చూచిన వారం కాదు. ఈ వర్తమానం కోసం మనం ప్రభువా ఆ వర్తమానాన్ని ప్రార్థించు, మాకు పంపించు ప్రభువా అని ప్రార్థన చేయలేదు. మోషే కాలంలో అయితే గమనించండి, మోషే యొక్క తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. ఎందుకంటే వారి మీద ఒత్తిడి వచ్చింది. ప్రభువా అబ్రహాంకు వాగ్దానం చేశావు కదా ప్రభువా, ఇదిగో 400 సంవత్సరాల పాటు ఇదిగో నీ సంతానం వేరొక దేశంలో ఉంటారని అబ్రహాంతో చెప్పావు. మేము 400 సంవత్సరాలు ఉన్నాం. ఆ 400 సంవత్సరాల్లో యోసేపు తెలియని ఒక ఫరో లేపబడ్డాడు. నీవు ప్రవచించిన రీతిగానే, నువ్వు బయలుపరిచిన రీతిగానే మేము బానిసలుగా ఇక్కడ నియమించబడ్డాం, మేము అణచబడ్డాం, మా సంతానం చంపబడింది, ఎన్నో కష్టాలు ఎదుర్కొనిన వారముగా ఉన్నాం. మేము ఎంత కష్టం చేసినా కానీ మాకు సరైన జీతాలు ఇక్కడ లేవు, మాకు ఇక్కడ గౌరవం లేదు. కనుక నీవిచ్చిన వాగ్దానం మేరకు మమ్మల్ని వెనక్కి నడిపించు ప్రభు అని మరి ఒక రక్షకుడు మా కోసం పంపించు, ఒక విమోచకుడు మా కోసం పంపించు, ఒక వర్తమానం మా కోసం పంపించు అని అక్కడ మోషే తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. పగలంతా మట్టి పనులు చేసుకున్నారు, ఎటకలు చేసుకున్నారు, రాత్రంతా వచ్చి ప్రార్థన చేశారు. కానీ ఈ కాలం దగ్గరికి వచ్చేవాటికి ఏ ఒక్కరూ ప్రార్థన చేయలేదు, ఏ ఒక్కరికి తెలియదు. ఈ ముగింపు కాలంలో కూడా మోషే పంపించబడినట్లు ఇక్కడ ప్రవక్త పంపించబడతాడని, మోషే ఒక వర్తమానాన్ని తీసుకొచ్చినట్లు ఇక్కడ కూడా ఒక వర్తమానం తీసుకురాబడుతుందని ఏ ఒక్కరు ఎదురు చూడలేదు. కానీ దేవుని యొక్క కృపను బట్టే నిర్ణయించబడిన సమయం వచ్చినప్పుడు దేవుడే ప్రవక్తను పంపించాడు, దేవుడే వర్తమానాన్ని ప్రవక్తకు అనుగ్రహించున్నాడు. కేవలం కృప 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 అయి ఉన్నది. కృప కలుగును గాక అని ప్రవక్త అయిన జకర్యా ఏ విధంగా ఆ తలరాయి తీసుకురాబడుచుంటుండగా మరి కృప కలుగును గాక అని ఏ విధంగా వారు పలికారు. ఈనాడు ఈ వర్తమానం తీసుకురాబడుట కూడా కృపయే అయి ఉన్నది. మనం యోగ్యులము కాదు, మనం గొప్పవారము కాదు, మనం అర్హులము కాదు, కేవలం దేవుని యొక్క కృపను బట్టే ఈ వర్తమానం అనుగ్రహించబడింది. ఈ వర్తమానం కూడా మనం గ్రహించాము అంటే అది మన జ్ఞానం కాదు, మన తెలివితేటలు కాదు, మన యొక్క మరి గొప్పతనం కాదు. దేవుని యొక్క కృపను బట్టే దేవుడే మన కనులను తెరిచాడు, దేవుడే మన హృదయాన్ని తెరిచాడు. ఈ సంగతులు పట్టుకోవడానికి దేవుడు కృప చూపించున్నాడు. మరలా దేవుని కృపే మనం ప్రవక్త ఏ విధంగా ఆ వాక్యపు మార్గము తప్పిపోకోకుండా నిరంతరము అగ్నిస్తంభం వెంటాడుతూ ఉన్నదో, అగ్నిస్తంభం ప్రవక్తతో మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరచుకోమాక, నీకు ప్రత్యేకమైన బాధ్యత ఇవ్వబడింది అని ప్రవక్తతో మాట్లాడింది, సుడిగాలిలో మాట్లాడింది. అపవిత్రపరచుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు హెచ్చరించింది, చనిపోవటానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ తుపాకీ గుళ్ళు పని చేయకోకుండా, కరెంటు పని చేయకోకుండా ఆపినది దేవుని ఆత్మే ఉన్నది. కృప వలనే మనకి ఈ వర్తమానం అనుగ్రహించబడింది, దేవుని ఆత్మ వలనే. అయితే గమనించండి, దేవుని ఆత్మ వలన ఏ మనుషుని యొక్క శక్తి కాదు, ఏ మనుషుని యొక్క బలము కాదు. ఈనాడు మనం త్వరపరచబడాలి అంటే, రూపాంతరపు శక్తిని పొందుకోవాలంటే అది దేవుని యొక్క ఆత్మే మనకు ఆ శక్తిని ఇవ్వాలి. హల్లెలూయా. మన దేహం రూపాంతరపరచబడాలి అంటే ఆ శక్తిని దేవుని యొక్క ఆత్మ ఇవ్వాలి. మన జ్ఞానంతో ఎన్ని చదువులు చదివినా కానీ రూపాంతరపరచబడే శక్తి మనం పొందుకోలేము. ఉన్నత చదువులు చదవటం వలన, లేదంటే మంచి కాలేజీలో మరి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ పొందుకోవటం వలన మన దేహం మార్చబడదు, లేదంటే మంచి డిగ్రీని కంప్లీట్ చేయటం వలన మన దేహం మార్చబడదు. కానీ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తి మన దేహం మార్చబడటానికి మనలో శక్తిని నింపవలసి ఉన్నది. కనుక మరి శక్తి వలన కాదు, బలం వలన కాదు, సమస్తము దేవుని యొక్క ఆత్మ వల్లనే జరిగించబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ మందిరము కట్టేది దేవుని యొక్క ఆత్మే ఉన్నది. ఈ మందిరాన్ని
మరి పునాది వేసింది దేవుని ఆత్మే ఉన్నది. ఇప్పుడు ఆ మందిరాన్ని కంప్లీట్ చేయడానికి మరి ఆ తలరాయి వర్తమానాన్ని తీసుకొచ్చింది దేవుని ఆత్మే అయి ఉన్నది. సమస్తము మరి దేవుని ఆత్మ వల్లనే జరిగించబడటం మనం స్పష్టంగా మన జీవితాల్లో చూడగలుగుతూ ఉండినాం. అటువంటి దేవుని ఆత్మ ద్వారా నడిపించబడటానికి గాను మన జీవితాలను మరి ఆ దేవుని ఆత్మకు సమర్పించుకోవడానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడి ఇచ్చిన మాటలను దీవించునుగాక.